పవర్ఫుల్ ఫ్రైడే ఆల్ నైట్ ప్రేయర్ నుంచి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. కొన్ని మాటలు మనం యోబు జీవితంలో నుండి నేర్చుకున్నాం. శక్తివంతమైన మాటలు దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. స్థలంలో మీరు ఉదయకాల సమయంలో మీరు ఎంచుకున్నటువంటి ఈ వాక్యమును, ఈ దేవుణ్ణి బట్టి మిమ్మల్ని ఎంతగానో అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ జీసస్. ఆయన నమ్మదగిన దేవుడు. కొన్ని మాటలు ఉదయకాల సమయంలో దేవునికి సమయం ఇద్దాం. ఆయన మాట్లాడిన ఉన్నాడు. కొన్ని విషయాలు మన యొక్క భవిష్యత్తు గురించి దేవుడు దాచిపెట్టాడు. వాటిని చూద్దాం. మనం చూస్తున్నాం, యోబు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. గడిచిన 3 వారాలుగా మనం ఒక స్త్రీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని హస్తం ఎలా పనిచేసింది, తన సేవకుడి ద్వారా ఆ సేవకుని ఆమె ఎలాగా తన జీవితంలో దేవుణ్ణి తన సేవకుడి ద్వారా వాడుకున్న విధానాన్ని మనం చూసాం. వీ హ్యావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ లెసన్స్. పర్సనల్గా, ఇండివిజువల్గా ఒక్కొక్కరికి దేవుడు మాట్లాడి ఒక్కొక్కరి జీవితాన్ని కట్టాడు. కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్కి మనము ఫౌండేషన్ వేసాం. దానిలో భాగంగానే దేవుడు మరి ఒకసారి తన యొక్క సేవకుడు, యథార్థవంతనుడు, అనేకులకి ఆదర్శంగా ఆ కాలంలో ఉన్న వ్యక్తి. ఆ టైంలో నెఫిలియన్స్ టూ మచ్గా ఫ్లరిష్ అవుతున్న డేస్ అవి. అప్పుడప్పుడే వెలుగు లేదు, అప్పుడంత ఇన్ఫర్మేషన్ లేదు. బట్ యోబు తన యొక్క యథార్థ ప్రవర్తనను బట్టి అనేక తూర్పు దిక్కున ఉన్నటువంటి ప్రతి ఏరియాకి ఒక సవాలుగా నిలబడ్డాడు. అతని జీవితాన్ని మనము చూస్తున్నాం. ఇది 2వసారి మనం అతని యొక్క జీవితంలోకి మనం పెనట్రేట్ అవుతున్నాం. ఫస్ట్ డే మనం కొన్ని విషయాలు చూసాం. కానీ నెక్స్ట్ కమింగ్ ఫ్రైడే ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్, యోబు వెళ్ళినటువంటి భయానకమైనటువంటి దేవుడు ఒక మనిషితో ఎలాగ జీవిస్తాడు, ఎలా ఉంటాడు, ఎలాగ టెస్ట్ చేస్తాడు అనే విషయాలు మనం ఫ్రైడే మరి ఐ బిలీవ్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ సెర్మన్, పెయిన్ఫుల్ లైఫ్. అది చదువుతుంటేనే మనకి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అటువంటి దేవుడు ఎందుకు అలా చేశాడు ఏంటి అనేది ఇప్పటికీ జనాలకి అర్థం కాని విషయం. ఆయన ఏదైనా అద్భుతం చేస్తే టూ మార్వలెస్గా ఉంటుంది అండ్ అండర్స్టాండింగ్ అందదు. ఒక మనిషికి ఊహకి అందనటువంటిది ఆయన హస్తం. ఆయన తీసుకున్న నిర్ణయంలో మళ్ళీ ఆయనకి సజెషన్ ఇచ్చేవాడే లేడు. అటువంటి దేవుణ్ణి మనం చూస్ చేసుకున్నందుకు మనం చాలా ధన్యులము. ఎంతో రాళ్ళు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, మనుషులను పూజించేవారు ఉన్నారు, బాబాలను పూజించేవారు ఉన్నారు. యట్ ఎన్ని సర్కమ్స్టాన్సెస్ వచ్చినా మనం ఈ దేవుణ్ణి పట్టుకొని ఉన్నాము. ఒకరోజు వస్తుంది, తప్పకుండా జనాలు మనల్ని చూసి ఈ దేవుణ్ణి నమ్మాలనే స్థాయికి మనల్ని మారుస్తున్నాడు దేవుడు. ఇట్స్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. ఎస్, టుడే వీఆర్ గోయింగ్ టు ప్రే ఎ ప్రేయర్ విచ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ప్లీజ్ రిమెంబర్ దినేష్ బ్రదరు ఈరోజు జడ్జ్ ఎగ్జామ్కి వెళ్ళారు. సో ప్రేయర్ చేయమని అడిగారు బ్రదరు. సో రిమెంబర్ హిమ్. మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క హస్తం ఆ బిడ్డకి తోడుగా ఉండునుగాక. ఆల్ రైట్, ఇంకా కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా ఉన్నాయి. సి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. జేమ్స్ చాప్టర్ 5:11. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11వ వచనం ఒకసారి చూద్దాం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనిడి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. మరి ఒకసారి ఆ మాట అందరం చూద్దాం. 10వ వచనం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన
ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనిడి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. Let us see in English verse 10, James chapter 5. James chapter 5 verse 10. Take, my brethren, the prophets who have spoken in the name of the Lord, for an example of suffering, of affliction, and of patience. Verse 11. Behold, we count them happy which endure. Ye have heard of the patience of Job, and have seen the end of the Lord, that the Lord is very pitiful and of tender mercy. James chapter 5 verse 10. Take, my brethren, Take, my brethren, my brothers, take this. ఇది ఒకసారి దీన్ని చూడండి అని అర్థం. ఓకే, సహోదరులారా, the prophets who have spoken in the name of the Lord. the prophets who have spoken In the name of the Lord. in the name of the Lord. For an example of suffering, For an example of suffering. affliction. మొన్న నేను చెప్పాను ఫ్రైడే ఒక మాట. ఇది సిలువ తర్వాత ఒక దైవజనుడు రాసిన మాటలు. సో సిలువ తర్వాత సఫరింగ్ ఉంటుందా, అఫ్లిక్షన్స్ ఉంటాయంటే 100% ఈ లోకంలో మనం ఉన్నంతసేపు స్ట్రగుల్స్, సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా మనము హ్యాండిల్ చేయాల్సిందే. ఎందుకు ఏంటి అనేది ఈ 2-3 వారాలు మనం నేర్చుకుందాం. ఓకే, నా ఒకసారి చదవండి, అందరు చూడాలి దయచేసి ప్లీజ్. Take, my brethren, Take, my brethren, the prophets who have spoken in the name of the Lord. in the name of the Lord they have spoken. వాళ్ళు మాట్లాడారు. These are the prophets. వీళ్ళు prophets, వీళ్ళు ప్రవచించారు, వీళ్ళు మాట్లాడారు. వీళ్ళు not outside of the Lord, in the Lord, దేవునిలో ఉండి దేవుని యొక్క మాటలని వాళ్ళు ప్రవచించారు. ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్త, ఆ బైబిల్ ఏమని చెబుతుందంటే యోబు కూడా ఒక ప్రవక్త. ఓకే, దే హ్యావ్ స్పోకెన్. వాళ్ళ టెస్ట్ మని కూడా ఒక ఏమంటారు, వాళ్ళు ఇచ్చినటువంటి మాట జనాలకు ఫ్యూచర్ కోసం. ఏమని? For an example of suffering, affliction. For an example, ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణకి suffering, affliction and of patience. ఓకే, తెలుగులో ఏమనుందంటే ప్రవక్తలు ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవముకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. ఓకే, ఈ యొక్క జేమ్స్ ఏ కాలం నాటివాడు? యేసుప్రభు వారి తర్వాత వచ్చిన వ్యక్తి. నౌ లిసన్, ఆయన ఏమన్నారంటే ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకోండి. మీరు సఫరింగ్లో, అఫ్లిక్షన్లో మీరు ఒక ఎగ్జాంపుల్ మీ ఎదురు ఒక వ్యక్తిని పెట్టుకోవాలి. వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ ట్రబుల్, వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ ప్రాబ్లం, మీరు ఎగ్జాంపుల్గా పెట్టుకోవాల్సింది ఎవరిని అనంటే ఒక వ్యక్తిని పెట్టుకోండి. ఈ వ్యక్తి ఏం చెప్పారో చూద్దాం, చదవండి. ఇది రాసింది జేమ్స్ ఆఫ్టర్ రిజరక్షన్. ఇది ఓకే, నోటీస్ దట్, వెరీ ఇంపార్టెంట్. గో హెడ్. For an example of suffering, affliction and of patience. Behold, ఒక ఎగ్జాంపుల్ పెట్టాము. ఆ ఎగ్జాంపుల్ ఎవరు? Behold అంటే count them happy. ఒక దాన్ని ఏమంటారు, భూతద్దం అంటారు, చూసావా? ఏమంటారు? మ్యాగ్నిఫైర్. ఇలా జూమ్ చేసి మీరు చూడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. పైన చూస్తే ఎస్కేప్ అవుతాం, ఎస్కేప్ అవ్వడానికి పైన చూస్తాం. బట్ డీప్గా ఈ వ్యక్తి స్టడీ చేశాడు. నౌ గో హెడ్. Behold,
We count them happy which endure. We count them Happy which endure. which endure. You have heard of the patience of Job. You have heard The patience of the Job. patience of Job. Job. ఈ జేమ్స్ యేసు ప్రభువారిని రిఫర్ చేయలేదు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఈ జేమ్స్ ఏ కాలం నాటివాడు, యోబు ఏ కాలం నాటివాడు? ఈరోజు నీ దగ్గర బుక్ ఉన్నది కాబట్టి, బైబిల్ ఉన్నది కాబట్టి, యోబు ఏ కాలం నాటివాడు అని జెనిసిస్లో చదివానో లేకపోతే యోబు చరిత్ర చదివో తెలిసింది. కానీ ఈ జేమ్స్కి ఎలా తెలిసింది అసలు యోబు యొక్క హిస్టరీ? ఆ టైంకి బుక్స్ ఇవన్నీ ఏమి రాయలేదు. అసలు యోబు చరిత్రను పిక్ చేసిన రాసిన వ్యక్తి కూడా ఎవరో తెలియదు, రైటర్ ఎవరో కూడా తెలియదు. ప్రాబబ్లీ మోజెస్ అంటారు హిస్టరీ చూస్తే. ఇన్ కేస్ ఒకవేళ యేసు ప్రభువారితో జర్నీ చేసిన శిష్యులు ఎవరైనా చెప్పారంటే ఆ యొక్క చరిత్ర కూడా ఏమీ లేదు. ఈ వ్యక్తికి సఫరింగ్ ఉండ వెళ్తుంటే ఏది ఈ జేమ్స్, ఇతను చనిపోయిన విధానం కూడా మీరు చూడొచ్చు. ఇతని యొక్క సఫరింగ్లో, అఫ్లిక్షన్లో దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు, నీ అఫ్లిక్షన్కి నీకు ఓపిక ఉండాలి. నువ్వు సఫరింగ్ ఉండ వెళ్తున్నావు, నీకు ఓపిక ఉండాలి, నీకు పేషెన్సీ అవసరం. కాబట్టి ఈ సఫరింగ్లో నువ్వు చూడాల్సింది, నీకు ఒక వ్యక్తిని చూపిస్తాని. ఈ వ్యక్తికి అనగా జేమ్స్కి, యాకోబుకి దేవుడు తన దర్శనంలో పేషెన్స్ కొరకు ఒక వ్యక్తి ఎలా ఉన్నాడో అని ఒక వ్యక్తి జీవితాన్ని ఈ వ్యక్తికి చూపించాడు. ఆ వ్యక్తి పేరు యోబు. యోబు ఈ కాలం నాటివాడు కాదు. ఈరోజు ఇంటర్నెట్లోనే సగం ఇన్ఫర్మేషన్ దొరకదు, ఎంత టెక్నాలజీ పెరిగినా. అలాంటిది యోబు గురించి ఈ వ్యక్తికి చూపించి ఏమని అన్నాడు? ఇంకొక వర్షన్ ఏదని చూడండి. NLT says, we give great honor. We give great honor To those who endure under suffering. to those who Endure endure under suffering. under suffering. Look at that. For instance, మళ్ళీ చూడండి ప్లీజ్. We are not moving from that scripture. We must look at into that. మళ్ళీ చదవండి సార్. we give great honor ఎవరికి గ్రేట్ హానర్ అనేది వస్తుంది? to those who endure under suffering. అండర్ సఫరింగ్లో దాన్ని ఓపికతో భరించే వారికి ఎక్కువ హానర్ దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. Yes. అయితే గ్రేట్ హానర్ ఎవరికి వస్తుందంటే సఫరింగ్ గుండా వెళ్ళకోకుండా ఉండేవారికి కాదు. సఫరింగ్ గుండా వెళ్ళాలి, అఫ్లిక్షన్ గుండా వెళ్ళాలి, క్రషింగ్ గుండా వెళ్ళాలి, ప్రెస్సింగ్ గుండా వెళ్ళాలి, డిస్టర్బెన్సెస్ గుండా వెళ్ళాలి. ఆ యొక్క పేషెన్సీ అనేది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే సఫరింగ్లో. అది మెంటల్ సఫరింగ్ అవని, సైకలాజికల్ అవని, ఫిజికల్గా బాడీలో అవని, అది ఫైనాన్షియల్గా అవని, అండ్ ఫ్రెండ్స్లో అవని, ఫ్యామిలీలో అవని, నీ బిజినెస్లో అవని, ఎక్కడైనా సరే యు మస్ట్ గో త్రూ దట్ పర్టికులర్ సఫరింగ్. ఆ సఫరింగ్ గుండా వెళ్తున్నప్పుడు నీకు కావాల్సింది ఒకటి పేషెన్సీ, ఓపిక. చెప్పండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. డీప్ సైయింగ్ అన్నట్టు. అంతే, నీవు ఊపిరి పీల్చుకోవడానికి కూడా స్పేస్ ఇవ్వదు. బ్యాక్ టు బ్యాక్ సఫరింగ్స్ ఉంటాయి. దానికి ఆయన ఏమని చెప్పారు? We give great honor. ఎవరికి గ్రేట్ హానర్ వస్తున్నది చెప్పాలి. ఈ విషయం ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే హానర్ వచ్చే ముందు, గ్రేట్ హానర్ వచ్చే ముందు సఫరింగ్ వస్తున్నది. హల్లెలూయా. సో దానికి ఎగ్జాంపుల్ ఏమని చెప్పారు? నో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యు ఆర్ ఆబ్లిగేటెడ్ టు రిసీవ్ దిస్ గ్రేట్ హానర్. దేవుడు మనల్ని గ్రేట్ హానర్కి ఇక్కడ పెట్టాడు. ఆమేన్. You will see. Don't worry. You will see. Nations will look at us. మన వైపు చూస్తున్నాయి. We'll see. We give great honor. We give great honor. అందుకని ఈ శిష్యులందరూ కూడా, యేసు ప్రభువు శిష్యులందరూ కూడా బెటర్ రిజరక్షన్ వస్తుందని వాళ్ళు గ్రేట్ సఫరింగ్ సబ్జెక్ట్ అయిపోయారు, చనిపోయారు వాళ్ళు.
ఎందుకంటే సఫరింగ్ ఉండదు. నూనెలో వేసారు, తీసుకుపోయి ఒక వ్యక్తిని, చనిపోయాడా. టూ హారిబుల్ థింగ్స్. మై బ్రదర్, ఒక క్రిస్టియన్గా ఎప్పుడైతే నువ్వు సఫరింగ్స్ని, అఫ్లిక్షన్స్ని ఎంజాయ్ చేస్తావో అప్పుడు నువ్వు గ్రేట్ హానర్కి అర్హుడివి. లిసన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ వ్యక్తి అయితే తన యొక్క ప్రాస్పరిటీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడో దట్స్ నాట్ ద రియల్ జాయ్. రియల్ జాయ్ అనేది చుట్టూ అన్నీ బాగున్నప్పుడు సెలబ్రేట్ చేసేది రియల్ జాయ్ అనరు. సఫరింగ్లో ఆ వ్యక్తి ప్రైజ్ ద లార్డ్ అని అన్నాడంటే దట్స్ ద రియల్ జాయ్. ప్లీజ్ గో హెడ్. నౌ వీఆర్ లుకింగ్ ఇన్ టు ది లైఫ్ ఆఫ్ జోబ్. We give great honor to those who endure under suffering. Under suffering. For instance, you know about Job. ఎంతమంది సఫరింగ్ ఉండి వెళ్తారు? ప్రతి ఒక్కరు వెళ్తారు. బట్ దాన్ని స్కిప్ చేస్తాం మనం. లైక్ కాలేజ్, స్కూల్ బంక్ కొట్టినట్టు ఎగ్జామ్ బంక్ కొడితే ఏమవుతుంది? టీచర్ ఫెయిల్ చేస్తారు. గో హెడ్. For instance, you know about Job. ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాడు అతను. You know about Job. ఏమంటే జేమ్స్ రాసే లెటర్లో యు నో అబౌట్ జేమ్స్ అంటే అంతకుముందు జేమ్స్ ఏమంటున్నాడు? యు నో అబౌట్ జోబ్. వాళ్ళకి చెబుతున్నాడు మీకు యోబు గురించి తెలుసు అని. తెలిసిన దాన్నే మళ్ళీ రిపీట్ చేసి చెబుతున్నాడు. నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు ఈ యాకోబు ఈ లెటర్ రాస్తున్నాడు. ఎవరికైతే ఈ లెటర్ రాస్తున్నాడో, ఏ కాంగ్రిగేషన్, ఏ చర్చికి అయితే, ఏ చర్చ్ మెంబర్స్కి అయితే రాస్తున్నాడు యాకోబు, అంతకుముందు వీళ్ళ మధ్యలో ఈ డిస్కషన్ ఉన్నది. అంటే అంతకుముందు యోబు గురించి వాళ్ళందరికీ తెలుసు. తెలియడం ఒక వ్యక్తి అయితే మళ్ళీ ఎందుకు యాకోబు మళ్ళీ మీకు తెలిసిన దాన్ని రిపీటెడ్గా రాశాడు అంటే వాళ్ళకి చెప్పినప్పుడు ఫస్ట్ మామూలు డిస్కషన్ తెలుసు, ఏమని యోబు తెలుసు అని మనం మాట్లాడుకున్నాం. ఎంత సఫరింగ్ ఉండి వెళ్ళిండు అని మాట్లాడుకున్నాం. ఒకరోజు నిజంగానే ఈ లెటర్ ఎవరైతే రాశారో ఆ లెటర్ చదువుతున్న వాళ్ళకి రియల్ సఫరింగ్ ఎంటర్ అయింది వాళ్ళ లైఫ్లో. ఎప్పుడైతే వాళ్ళకి సఫరింగ్ ఎంటర్ అయిందో అప్పుడు రిమైండర్ చేస్తున్నాడు, ఇదిగో ఆ రోజు మనం మాట్లాడుకున్నామే, ఈరోజు నువ్వు యోబు లాంటి సిచ్యువేషన్లో ఉన్నావు, గుర్తుపెట్టుకో, మీకు గ్రేట్ హానర్ రాబోతున్నది. ఆమేన్. You know about Job. You know about Job. A man of great endurance. A man of great endurance. Endurance. You can see how the Lord was kind to him. How the Lord was kind to him. యోబుకి దేవుడు ఎంతో కనికరం చూపించాడు. ఎప్పుడు తెలుసా? At the end. సఫరింగ్లో దేవుడు ఏమన్నా చూపించాడా? సఫరింగ్ గుండా వెళ్ళేటప్పుడు అతని యొక్క కనికరమును ఒక్క క్షణం కూడా చూపించలేదు. ఎందుకంటే యూ హ్యావ్ టు గో త్రూ దాట్. మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఏమంటాం? ప్రభు, ఐ హ్యావ్ మర్సీ ఆన్ మీ, ప్లీజ్ నన్ను కనికరించు అని అంటాం. ఉదాహరణకు టీచర్ గారు ఉన్నారు, మాట్లాడుదాం. మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారో నాకు తెలియదు. అయితే మీరు సబ్జెక్ట్ చెప్పారు, వాడు స్కూల్కి అప్పుడప్పుడు ఎగ్గొట్టాడు, సరే వచ్చాడు, మొత్తానికైతే హాజరు పర్సంటేజ్ ఒక 70+ ఉందనుకుందాం. ఆ రోజు ఎగ్జామ్ పెట్టారు. ఎందుకంటే ఈ గ్యాప్లో ఎన్నోసార్లు వాడి ప్రేమతో మంచిగా చదువురా నాన్న అదే అని చాక్లెట్లు కూడా తెచ్చి వాడికి మంచిగా చదవాలని వాడిని అట్రాక్టివ్గా టీచర్ బాగానే చేసింది. వాడు ఎగ్జామ్ రోజు కూడా మా టీచర్ చాలా మాకు ఫేవర్గా ఉన్నది, టీచర్ మాకు చాలా హెల్ప్ చేసింది, చాక్లెట్లు ఇచ్చింది. నేనంటే చాలా ఇష్టం టీచర్కి, నేను చదవకపోయినా కానీ నా దగ్గరకు వచ్చి కూర్చొని నాకు మంచిగా హెల్ప్ చేసేది అని వాడు ఏమనుకున్నాడంటే ఎగ్జామ్ రోజు కూడా మేడం మీద ఆశ పెట్టుకొని వచ్చి కూర్చున్నాడు. ఆ టెస్ట్లో కూర్చోగానే మేడం ఎప్పుడు లేనంత స్ట్రిక్ట్గా, అసలు కనీసం వాడికి కాదు ఏ స్టూడెంట్ వైపు కూడా చూడలేదు, స్ట్రిక్ట్గా చెయ్యి పెట్టుకొని వెనక్కి కర్ర పట్టుకొని తిరుగుతూ ఉన్నది. మేడం మేడం ప్లీజ్ మేడం కొంచెం ఏయ్ అని అంటాం. మేడం ప్లీజ్ మేడం కొంచెం పని దాంట్లో చూసి రాసి మేడం, మేడం కొంచెం బుక్ చేయండి మేడం, కొంచెం చిట్టి అని మేడం అని అంటే కనికరం చూపిస్తారా? నో వే. ఎగ్జామ్ టైంలో అసలు టీచర్ హెల్ప్ చేస్తుందా? నీవు సఫరింగ్ గుండా వెళ్తే, అఫ్లిక్షన్ గుండా వెళ్తే, అంతకుముందు దేవుడు చెప్పిన వాక్యము, వాగ్దానము నువ్వు పట్టుకున్నావా లేదా అని ఈ టెస్ట్ పెడతాడు దేవుడు. యూ హ్యావ్ టు గో త్రూ దస్. దాని గుండా నువ్వు వెళ్ళాల్సిందే. టీచర్ ఉందా పక్కన? ఉన్నది, స్ట్రిక్ట్గా ఉన్నది. దేవుడు ఉన్నాడా నీ సఫరింగ్లో? ఉన్నాడు. నీ అఫ్లిక్షన్లో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు.
మనుషులు ఉన్నారా, మనుషులు సాయం చేస్తారా, డబ్బులు ఉన్నాయా, ఇవన్నీ ఏమి చూడమాక. దేవుడు నీ పక్కన ఉన్నాడు. నీకు ఎగ్జామ్ కంటే ముందు కొన్ని క్లాసెస్ చెప్పారు. నీవు విన్న వాక్యానికి, నువ్వు నమ్మిన వాగ్దానానికి, నువ్వు తీసుకున్న January 1 వాగ్దానానికి, ప్రతి దానికి నీకు ఒక టెస్ట్ ఉన్నది. ఆ టెస్ట్ గుండా తర్వాత గ్రేట్ హానర్ మార్కులు ఇచ్చి నీకు మెడల్ వేస్తారు. దిస్ ఈజ్ ద ప్రాసెస్. యూ హ్యావ్ టు గో త్రూ దట్. ఇక్కడ నీ ఇంటెలిజెన్స్ బయటపడుతుంది, నీ ఇంటలెక్చువాలిటీ బయటపడుతుంది, ఎంత ప్రిపేర్ అయ్యామన్నది బయటపడుతుంది. నువ్వు నిజంగా దేవుడు నమ్మావా లేదా అనేది ఆ టెస్ట్ గుండా వెళ్ళాల్సిందే. నిజంగా క్లాసులు విన్నావా లేదా, నీకు అగ్ని పరీక్ష. యు నో అబౌట్ జోబ్ అంట. ప్రతి క్రైస్తవుడికి నేను గుర్తు చేస్తున్న మాట, మీరు ఎవ్రీ సండే వాక్యం విన్న తర్వాత దాని గుండా ఆ టెస్ట్ గుండా వెళ్ళాల్సిందే. అది పాస్ అయితేనే గ్రేట్ హానర్ వస్తుంది. అండ్ వీ గివ్ గ్రేట్ హానర్. అలాంటి వారికే చప్పట్లు కొడతారు ఫస్ట్ ర్యాంక్ వస్తే, అంతే కదా. కాలేజ్ సెలబ్రేట్ చేస్తారు. వాడు ఫస్ట్ ర్యాంక్ వస్తే నెక్స్ట్ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రీగా తీసుకుపోయి మా కాలేజ్లో చదువు అని సీట్ ఇస్తారు. దట్ ఈజ్ వేర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ మనీ, హానర్. నీ పేరుకి, నీ ప్రజెన్స్కి 5 నిమిషాలు కూర్చుంటే చాలు, నీకు డబ్బులు పే చేస్తాం ప్లీజ్, మా బ్రాండ్ వాడండి అని చెప్పి వాళ్ళు కార్లు ఇస్తారు. ఈరోజు సచిన్ తెందుల్కర్ కానీ, ధోని కానీ, విరాట్ కోహ్లీ కానీ, ఇలాంటి గొప్ప గొప్ప వారందరూ కూడా వారు సంపాదించే డబ్బు వాళ్ళు బిజినెస్ చేసి కాదు, జస్ట్ వాళ్ళు వెళ్ళిన సఫరింగ్ గుండా వాళ్ళ స్కిల్ని సానబెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని పెట్టుకొని అతనికి డబ్బులు ఇస్తారు, ఫ్లాట్లు ఇస్తారు, కార్లు ఇస్తారు, బిజినెస్లు ఇస్తారు. మీరు మాకు 5 నిమిషాలు వస్తే చాలు, మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే చాలని ఫ్రీగా వాళ్ళకి ఇస్తారు. జేమ్స్ బాండ్ ఉన్నాడు, అతన్ని ఒంటి మీద వేసుకున్న ప్రతి ఒక్క వస్త్రం కానీ, స్ప్రే కానీ అతను కొన్నది తన సొంత డబ్బులతో కాదు, జస్ట్ ఎ స్కిల్. బట్ ఎంత సఫరింగ్ ఉండేళ్ళు ఉంటారు. వీ డోంట్ సీ దట్. రీడ్ ఇట్. వీ డోంట్ లైక్ దట్. క్రిస్టియన్స్ దే డోంట్ లైక్ సఫరింగ్. ఇమ్మీడియట్గా హ్యావ్ మర్సీ. ఎగ్జామ్ మధ్యలో మేడం చిట్టి ఇవ్వా, మేడం హెల్ప్ చేయవా, జీసస్ హెల్ప్ మీ, హెల్ప్ మీ. నో 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 నో, ప్రభా నేను ఈ సఫరింగ్లో ఉన్నా, ఆ రోజు నువ్వు చెప్పిన మాట పట్టుకొని ఉన్నా అన్నాను, అగ్ని గంధకంలో నుండి శద్రకు మేషకు బయటకు వచ్చినట్టు వస్తావు. యు హ్యావ్ టు పే అటెన్షన్ ఫర్ ద వర్డ్. నువ్వు విన్న వాక్యం ఏమైంది? సఫరింగ్ రాగానే పరిపోవడం కాదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొలాప్స్ అవుతుంటే డోంట్ లుక్ ఇన్ టు దట్ పర్టికులర్ రెసిషన్, జస్ట్ లుక్ ఇన్ టు వాట్ యూ క్యాన్ డూ. నువ్వేం చేయగలవో అది చూడు. కమ్ ఆన్, గో హెడ్. For instance, you know about Job, a man of great endurance. A man of great endurance. Look at that. Please go ahead. You can see how the Lord was kind to him at the end. At the end, దేవుడు ఏం చేశాడు? మిడిల్లో చేశాడా, బిగినింగ్లో చేశాడా, ఎండ్లో చేశాడా చెప్పాలి. ఎండ్లో ఏం చేశాడు దేవుడు? గ్రేట్ హానర్ ఇచ్చాడు. బిగినింగ్లో ఏం చేయలేదు. సఫరింగ్లోకి వెళ్తుంటే ఆపలేదు దేవుడు. అయ్యా నేను ఈ సఫరింగ్ వెళ్తుంటే నన్ను ఎందుకు ఆపలేదు? ఈ ఇబ్బందులోకి వెళ్తుంటే నీకు తెలీదా ఎందుకు ఆపలేదు? ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లంకి నేను ఎంటర్ అవుతాను నీకు తెలిసి నువ్వు నన్ను ఎందుకు ఆపలేదు? అక్కడ నీ దేవుని వాగ్దానం బయటపడుతుంది. For the Lord is full of tenderness and mercy. He is the full of, there is no changes at all. దేవునిలో ఏ చేంజెస్ లేవు, కానీ ఆయన ఎగ్జిక్యూషన్ చేసింది చివరిలో. మై సిస్టర్, మై బ్రదర్, దిస్ ఈస్ ద హోప్ ఫర్ యూ. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న నిరీక్షణ వాక్యం, ఓపిక కలిగి దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ప్రతి సమస్య గుండా వెళ్ళేటప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మం. ఆయన ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు, అనేకులకి నిన్ను మాదిరిగా పెడతాడు. ఈరోజు ఇంకొక ప్రొఫెసీ దేవుడు మనకి ఇస్తున్న మాట ఏంటంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన యోబుని యేసు ప్రభు వారి తర్వాత రిజరక్షన్ తర్వాత యేసు ప్రభు వారి సఫరింగ్ గుండా వెళ్ళి అన్ని అఫ్లిక్షన్ అన్ని గుండా వెళ్ళి ఆయన రిజరెక్ట్ అయిన తర్వాత కూడా దేవుడు ఈ సేవకుడికి చూపించిన దర్శనం సిలువ కాదు, యోబుని చూపించాడు. జస్ట్ ఇమాజిన్. సమ్టైమ్స్ దేవుడు అంటే మనం నమ్మం, సమ్టైమ్స్ మన నైబర్ అంటే నమ్ముతాం. ఎందుకంటే మన ఫిజికల్ ఎవిడెన్స్ కావాలి ఎక్కువ. కాబట్టి ఈరోజు దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, ఎక్కడో జరిగిన కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన యోబు చరిత్రని ఈరోజు యాకోబు తీసుకొని అతని జీవితంలో తన సంఘ సభ్యులందరికీ చెప్పి, తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పి, మనం డెఫినెట్గా గ్రేట్ హానర్కి అర్హులం అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. అదే మాట నేను ఈరోజు తిరిగి ప్రవచిస్తున్న అదే నేమ్లో ప్రవక్తలందరూ ప్రవచించారా లేదా? ప్రవచించారు. నేను చెబుతున్న గ్రేట్ హానర్కి సంఘము మనం అర్హులం. ఈ రాష్ట్రం, ఈ దేశం మనల్ని చూస్తుంది.
Yet we are nailing the devil. There is no give up. Let's go to Job chapter 1. Now let's see how he gone through suffering. Get ready for his Friday service. That's amazing. And another blockbuster. And today we are going to look into the precious pearls. దేవుడు ఎలాగ ఒక వ్యక్తిని హానర్ చేశాడో చూద్దాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము అందరికీ తెలుసు. మనం కొంచెం సమయంని సద్వినియోగం చేసుకుందాం. ఇక్కడ ఈ వ్యక్తికి మీ అందరికీ తెలిసిన వ్యక్తే. మొదటి వచనం ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఊజు దేశం నందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చదవండి సార్ ఇంగ్లీష్లో. There was a man in the land of Uz, whose name was Job, and that man was perfect and upright, and one that feared God and eschewed evil. Yes, thank you. NLT పెట్టుకోండి. Now ఈ వ్యక్తి, ఇతని ఫస్ట్ వచనమే, ఫస్ట్ స్టేట్మెంటే దేని గురించి? యోబు అంటే యథార్థత, యోబు అంటే నీతి, యోబు అంటే న్యాయం. యోబు వేరు కాదు, న్యాయం వేరు కాదు. యోబు వేరు కాదు, ఆయన క్యారెక్టర్ వేరు కాదు. యోబు వేరు కాదు, ఆయన మాట వేరు కాదు. యోబు వేరు కాదు, ఆయన లైఫ్ స్టైల్ వేరు కాదు. యోబు వేరు కాదు, అసలు ఆయన జీవితం, ఆయన ఇంటిగ్రిటీ వేరు కాదు. సో ఇంటిగ్రిటీ అంటే యోబు, యోబు అంటే ఇంటిగ్రిటీ. క్యారెక్టర్ అంటే యోబు, యోబు అంటే క్యారెక్టర్. రైచియస్నెస్ అంటే యోబు, యోబు అంటే రైచియస్నెస్. దట్స్ ఇట్. నౌ దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్. దేవుడు ఈ వ్యక్తి గురించి ఇచ్చిన టెస్టిమనీ ఏంటంటే హీ ఈజ్ ఎ man of integrity. Now let's go to verse 6కి వెళ్దాం. స్ట్రైట్ అవే verse 6కి వెళ్దాం. ఎందుకంటే ఆ పైన మీరు చదవండి, మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. అతనికి ప్రాస్పరిటీ ఉన్నది. దట్స్ ద కన్సర్న్ ఈరోజు మనం చేసే ఏరియా. 7,000 గొర్రెలు అతనికి ఉన్నవి. 300 ఒంటెలు అతనికి ఉన్నవి. 500 జతల ఎడ్లు, అంటే 1000, 500 జతలు ఎడ్లు అతనికి ఉన్నవి. 500 ఆడుగాడిదలు అతనికి ఉన్నవి. దేవుడు ఇతనికి ఇచ్చినటువంటి ఆస్తి. అనేకమైన పనివారు ఉన్నారు. ఇక్కడ ఒక మాట రాశారు, 7,000 గొర్రెలు. కౌంట్ చాలా క్లియర్గా ఉన్నది, మీరు చూడాలి, అబ్జర్వేషన్. అండ్ అట్ ది సేమ్ టైం 300 ఒంటెలు ఉన్నాయి. 3,000 ఒంటెలు ఉన్నాయి. 500 జతల ఎడ్లు ఉన్నాయి. అండ్ 500 ఆడుగాడిదలు ఉన్నాయి. అనేకమైన పనివారు కూడా ఉన్నారు ఈయన దగ్గర. 500 జతల ఎడ్లు అంటే పని చేసే వాటిని అంటారు, అంతే. వాటిని పని చేసేవి అంటే అరక దున్నగలవు, బరువులు మోయగలవు, ఎడ్ల బండ్లు లాగా బుల్లక్ కార్ట్స్ అంటారు కదా, అవి మోయగలవి. అండ్ ఆడుగాడిదలు కూడా ఉన్నాయి. ఎన్ని? 500. ఆడవే కౌంట్ చేశారు. ఎందుకంటే అతని ఇంట్లో ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నది కాబట్టి వాటిని నోట్ చేయాలి. ఎడ్లు అంటే ఓన్లీ పని చేసే వాటినే కౌంట్ చేశారు. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్, వాటికి మించి అతని యొక్క పెరట్లో, అతని యొక్క పొలంలో ఇంకా లేగదూడలు ఉన్నాయి, ఇంకా ఆవులు ఉన్నాయి, పని చేయనటువంటి అనేకమైనవి ఉన్నాయి. అండ్ పనివారు ఉన్నారు. ఇది ఆయన యొక్క స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ ఇది. ఓకే, నౌ లెట్స్ గో టు వర్స్ 6. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, మనము జోబు యొక్క సహనాన్ని చూద్దాం. జోబు యొక్క సహనం, ఎందుకంటే హీ ఈజ్ టూ బ్లెస్డ్. వర్స్ 6, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను.
యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకియే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట ఉండు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచు ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశనము ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. దిస్ ఈస్ ద స్టోరీ. నౌ లెట్స్ సీ వర్స్ 6. స్టెప్ బై స్టెప్ మనము చదువుదాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్? One day the members of the heavenly court, మరి ఒకసారి పార్ట్ 1 వినండి, ఫ్రైడే సెర్మన్. ఇట్ గివ్స్ యూ మోర్ ఎనర్జీ. ఓకే, హెవెన్లీ కోర్ట్లో అర్త్లీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఓకే, వన్ డే, ఒక ఫైన్ డే, ఇక్కడ మెంబర్స్ ఆఫ్ హెవెన్లీ కోర్ట్ వీళ్ళందరూ కూడా అసోసియేట్గా జాయిన్ అయ్యి అక్కడికి వెళ్ళారు. అందులో మెంబర్షిప్ ఈ లూసిఫర్కి రద్దు చేయలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, వాడి హెవెన్లో నుంచి భూమి మీద త్రోసివేయబడ్డాడని ఉన్నది. వాడికి హెవెన్లోకి యాక్సెస్ ఉందా? లేదు, ఆ లెక్క ప్రకారం చూస్తే. అయితే ఈ కోర్టు దేనికి సంబంధించిందంటే అర్త్లీ రెల్మ్కి సంబంధించిన, అర్త్లీ హెవెన్లీ రెల్మ్కి సంబంధించిన కోర్టు అది. సో లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఎర్త్కి సంబంధించినవి. పర్టికులర్ రెల్మ్ ఒకటి ఉన్నది, ఆ రెల్మ్లో డెసిషన్ జరుగుతాయి. అక్కడికి దేవుడు అటెండ్ అయ్యాడు. ఆ రోజు పర్టికులర్ డేలో వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. కాబట్టి వీడు తోసివేయబడినటువంటి హెవెన్ కాదు ఇది. ఏ రెల్మ్కి తోసివేయబడ్డాడో అక్కడ ఇన్ఛార్జ్. సో హీఈస్ అ మెంబర్, అక్కడ మెంబర్ అయినా స్టిల్ హీఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ ఎర్త్. కాబట్టి ఈ రెల్మ్లో వాడి యొక్క మెంబర్షిప్ తీసేయలేదు. కాబట్టి మిగతా మెంబర్స్తో వాడు వచ్చాడు. అంటే మిగతా మెంబర్స్తో డైలీ కాంటాక్ట్ ఇతనికి ఉన్నది. ఎంతోమంది దైవ కుమారులు, దేవుని కుమారులు ప్రత్యక్షం అవడానికి వెళ్తే వీడు కూడా వెళ్ళాడు, లూసిఫర్. వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కలిసి డిస్కషన్ చేస్తూ ఉన్నటువంటి విషయం. అంటే రెగ్యులర్ కాంటాక్ట్స్ ఉన్నాయి, వీళ్ళ వాట్సాప్ చాట్ నడుస్తున్నది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జులతో ఇతనికి కమ్యూనికేషన్ ఉంది. ఎందుకంటే అతను డినై చేయడానికి వీల్లేదు, అతను పక్కకు పెట్టడానికి వీల్లేదు, అతని కన్సర్న్ లేకుండా ఏం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు కుమ్మక్కయ్యారంటారు. కాబట్టి కంపల్సరీ ఆపోజిట్ లాయర్ కంపల్సరీ ఉండాల్సిందే. రీడ్ ఇట్. One day the members of the heavenly court came to present themselves before the Lord, and the accuser Satan came with them. వాళ్ళతోటే వచ్చారు. అక్కడ అంటరానితనం ఏమీ లేదు, అందరూ కలిసే వచ్చారు. ఒకటే వెహికల్లో వచ్చారు, లేదా ఒకటే అథారిటీ, ఒకటే సర్టిఫికెట్ వాళ్ళకు ఉండి ఉంటుంది. Where have you come from? ఎక్కడి నుండి వస్తున్నావు? The Lord asked Satan. ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారు. జస్ట్ రిమెంబర్, దేవుడు ఏమన్నా కాన్షియస్ లాస్ అయ్యాడా, పోయాడా? ఎక్కడి నుండి వస్తూ ఉన్నావు అని అడిగితే అప్పుడు లూసిఫర్ ఏమనాలి? సర్కాస్టిక్గా అనాలంటే లూసిఫర్, నువ్వు నన్ను ఎక్కడ పడేసి నీకు తెలియదా అని అనాలి. అంతే కదా, నువ్వు నన్ను ఎక్కడ పడేసి అక్కడి నుండి వస్తున్నాను. మనమైతే అదే ఆన్సర్. నేను ఎక్కడి నుండి వస్తా నీకు తెలియదా? సింపుల్. అంటే లుక్ ఎట్ దట్, వాట్ కైండ్ ఆఫ్ స్టేటస్. ఈరోజు నీ స్టేటస్ ఏంటి? ఎక్కడి నుండి వస్తున్నావు? పర్టికులర్గా ఎక్కడి నుండి వస్తున్నావు అంటే, ఒకరోజు ఎలీషా గెహాజీని అడిగాడు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే, నేను ఎక్కడి నుండి వస్తాను, నేను ఇక్కడే ఉన్నా కదా అని. తెలీదా? తెలుసు. కానీ ఎక్కడి నుండి వచ్చారు చెప్పాలి.
నామాన్ దగ్గర నుంచి వస్తున్నాడు. నయమాన్ దగ్గర సామాన్ అంతా తీసుకొని వస్తున్నాడు. ఎగ్జాక్ట్లీగా అదే రోజు ప్రతిరోజు లాస్ట్కి నిద్రపోయే టైంకి, లూసిఫర్ నిద్రపోదు బట్ చెప్తున్నా, బెడ్ టైంకి నిద్రపోయే టైంకి లాస్ట్ ఇల్లు ఎవరిదన్నా చూస్తే యోబు ఇంటి చుట్టూ తిరిగి వస్తున్నది. సో ఆ రోజు నయమాన్ దగ్గర నుంచి గెహాజీ ఎలీషా దగ్గరికి వచ్చినట్టు దేవుని దగ్గరికి లూసిఫరు యోబు ఇంటికా నుండి వచ్చింది. వచ్చేటప్పుడు ఈ స్టేట్మెంట్ అడిగి ఎక్కడి నుండి వస్తున్నావు. సో అందుకని ఆ డిస్కషన్. సో యూ ప్లీజ్ చదువు. Where have you come from? The Lord asked Satan. Satan answered the Lord. Satan answered the Lord. నేను చెప్పాను అతనేం కింద పడలేదు, దొరలేదు ఆ పవర్కి. యు సీ హెవెన్లీ కోర్టులో అంత బోల్డ్గా నిలబడి లూసిఫర్ మాట్లాడుతూ ఉంటే, యాజ్ ఎ క్రిస్టియన్గా వీఆర్ ఫెయిల్ టు టాక్ టు గాడ్. దేవునితో మాట్లాడాలంటే మనం పాపాలు ఒప్పుకుంటున్నాయి. దిస్ లూసిఫర్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ సిన్. వీడే ఎదురుగా నిలబడి దేవుడితో మాట్లాడుతుంటే మనం చిన్న పాపం చేస్తే 2 రోజులు గుడికి రాం, అసలు మన ప్రార్థన గదిలోనికే పోము. పాపం చేసినప్పుడే దేవుని ఎదుట నిలబడాలి. చాలామంది అంటారు పాపం చేసి అసలు దేవుడు మాట్లాడు. ఫర్గెట్. పాపం చేయంగానే ఆదామా ఎక్కడున్నావని వెతుక్కొని వచ్చింది ఆయన. ఆదాం పోలేదు. దాక్కోవడం మనిషి అలవాటు. లూసిఫర్ ఏమో బోల్డ్గా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అది కూడా కోర్టు సీన్లో. అడిగిపోతే అరెస్ట్ చేసి జైలు వేస్తారు. అడిగి భయం ఉందా? లేదు. వాడు రైట్, వాడికి తెలుసు. నేను తప్పు చేసినా పాపం చేసినా నాకు తెలుసు. ఇతని దగ్గరికి పోతే ఎందుకు దేవుణ్ణి మాట్లాడిచ్చింది తెలుసా డెవిలు? ఆయన నోటి నుండి వచ్చే మాట వలన మనం బ్రతుకుతాం. దేవుడు మాట్లాడిపోతే లూసిఫర్ బతకలేదు. దట్స్ వై ఎంక్వైరీ చేయడం, దేవుణ్ణి ప్రొవోక్ చేయడం, ఆ మాట రాశారు, నేను చూపిస్తాను. దేవుని ప్రొవోక్ చేయడం, దేవుణ్ణి ఉద్రేకపరచడం, దేవుడు మాట్లాడగానే బతకడం, అది నేర్చింది. బాగా బతకడం నేర్చిందని మన మాట. మాట్లాడడం నేర్చింది. సో దేవుణ్ణి ఎటు తిరిగి ఆయన మాట్లాడేటట్టు చేయడం దీనికి తెలుసు. ఎందుకంటే ఇది ఒకప్పుడు కెరూబు, ఇప్పుడు కూడా కెరూబే. ఒకప్పుడు అనాయింటెడ్, ఇప్పుడు కూడా అనాయింటెడే. హీ నోస్ హౌ టు మేక్ గాడ్ స్పీక్ సో దట్ హీ విల్ లివ్. నోటి మాట వల్లనే బ్రతుకుతాడు ఎవరైనా. లూసిఫర్ దేవుని సన్నిధిలో నిలబడ్డది ఎప్పుడు? ద బెస్ట్ సిన్నర్ ఎవరన్నా ఉన్నారంటే లూసిబాబాయే. అలాంటి వాడిని తీసుకపోయి వాడు అంటున్నాడు నీవు ఎక్కడి నుండి వచ్చావని. దేవుడు లూసిఫర్ తీసుకున్నది స్టాండ్. దేవుడు చూసి లూసిఫర్ ఎక్కడి నుండి వచ్చినావు అని అన్నాడు. ఈయన మాట్లాడినగా నేను బతికినట్టే అని అనుకున్నది. Satan answered the Lord. His name is Satan. యాక్చువల్ లూసిఫర్. సాటన్ అంటే పడిపోయిన మనిషి. ద బెస్ట్ సిన్నర్ ఎవరు చెప్పండి? మనుషులందరినీ సిన్నికి కాజ్ చేసేది ఎవరు? కారణం చేసేది ఎవడు? అలాంటోడు దేవుని కోర్టులో నిలబడి. నువ్వు కోర్టుకు పోవాలంటే నోటీసులు ఇస్తేనే గజగజ వణుకుతావు. అలాంటిది కోర్టుకి లాయర్కి వెళ్ళిండు, అడ్వైజర్కి వెళ్ళిండు, అడ్వైజరీగా ఉండడానికి వెళ్ళిండు, అక్యూజ్ చేయడానికి వెళ్ళిండు. ఈయన మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈయన అంత ఈజీ ఏమి కాదు. పబ్లిక్ తరపున వాదించే వ్యక్తి. ఎవడు ఎలాంటోడు, ఎవడు ఎలా బతుకుతున్నాడు అన్నీ చూసేవాడు ఇతను. ఒక్కొక్కడి లైఫ్ స్టైల్, ఒక్కొక్కడు గ్రూప్స్, ఏ గ్రూప్లో ఎక్కడెక్కడ ఉన్నాడో అన్నీ వాడికి తెలుసు. ఇన్ ఫ్యాక్ట్ ఐ విల్ షో వన్ ఏరియా, పవర్ఫుల్ ఏరియా. గో హెడ్. కాబట్టి నేను చెప్తున్నాను, మనము పాపులం కాదు భయపడడానికి. ఒకవేళ పాపి అని భయపడితే గుర్తుపెట్టుకో, డైరెక్ట్ కోర్టుకు పోయి నీ యొక్క కేసుని వాదించు దేవుడితోటి. భయపడమాక. సిన్ని చేసినప్పుడు అసలే భయపడమాక. దేవుని ఎదుట పోయి ప్రభువా ఈ కేసు కొట్టేయని అని అడుగు. ఈరోజు ప్రార్థన చేస్తున్నాను, దయచేసి నా దోషములు ఏమైనా ఉంటే నన్ను క్షమించు. అందుకే నీ ఒక్కడివే సహాయం చేయగలరు. నాకెవరు సహాయం చేయరు. మనుషులు నా మీద నిందలేస్తారు. ఈ లూసిఫర్ అయినా వదిలిపెడతాడేమో కానీ మనుషులు వదిలిపెట్టరు. ఈ యోబు చరిత్ర అంతా అదే. Come on, read it. Satan answered the Lord. I have been patrolling the earth. I have been patrolling the earth. ఇది నా అటెన్షన్ని చాలా డిస్టర్బ్ చేసింది. ఇంత లూసిఫరు భూమి మీద పెట్రోలింగ్ అంటే గల్లీ గల్లీ, ఇల్లు ఇల్లు వాడికి తెలుసు. ఒక పోలీస్ స్టేషన్ ఏరియా ఎవరన్నా ఉంటే ఇక్కడ ఏమేమి గల్లీ ఉంది, ఎక్కడెక్కడ గల్లీ ఉన్న ప్రతి ఒక్కటి వాళ్ళ నోటీస్ బోర్డులో ఉంటుంది. వాళ్ళ గూగుల్ మ్యాప్లో ఉంటుంది. వాళ్ళ యొక్క రీజన్ ఇది మా ఏరియాలోకి రాదు అని అంటారు వాళ్ళు. అలాంటిది ఎర్తే వాడి ఏరియా. వాడి ఇంచు గూగుల్ మ్యాప్ తెలుసు వాడికి. పిన్ టు పిన్ వాడికి తెలుసు. ఈరోజు ఇక్కడ మనం గ్యాదర్ అయ్యామని కూడా వాడికి తెలుసు. కమాన్.
I have been patrolling the earth. I have been patrolling the earth. Watching everything that's going on. I am not sleeping. నేను నిద్రపోవట్లేదు. నా పనే వాచ్ చేయడం. నేను చూస్తూ ఉన్నాను. ఎవరు చర్చికి వెళ్తున్నారు, ఎవరు వెళ్ళట్లేదు, ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు నిద్రపోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నౌ లిజన్, మనం వాడుతున్న ప్రతి ఒక్క టెక్నాలజీ ఐపీ అడ్రస్లు వాడి క్రియేట్ చేసినాయి. కాబట్టి ఐ బీన్ వాచింగ్. నేను వాళ్ళ ఇంటికి ఏమి వెళ్ళను, వాడే నా ఇంటికి వస్తాడు. అంటే నా లొకేషన్లోకి వస్తాడు, నా ఫోన్లోకి వస్తాడు, నా ఫోన్పేలోకి వస్తాడు, నా గూగుల్ పేలోకి వస్తాడు. ఎవరికి ట్రాన్స్ఫర్ చేసి, ఏ బీర్ బాటిల్కి ట్రాన్స్ఫర్ చేసినావు ఆడి దగ్గర లిస్ట్ ఉన్నది. నేను పెట్రోలింగ్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో ఎన్ని గంటలు ఉన్నావో రిపోర్ట్ అంతా నీకు ఫోన్లో ఇస్తే, ఇప్పుడు ఐఫోన్ అంటే ఇస్తుంది, వారం రోజులంతా స్క్రీన్ టైం అంతా పర్ డే 8 hours 9 hours ఉన్నావు అంటే అప్పుడు మనం ఆలోచిస్తాం, ఫర్ 9 hours వర్క్ చేసినంత దానికంటే ఎక్కువ ఉంటాం. ఇదంతా రిపోర్ట్ ఎవరి దగ్గర ఉన్నది? లూసిఫర్. ఐ హ్యావ్ బీన్ పెట్రోలింగ్. నేను ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. నా యాప్లలో, నా టెక్నాలజీలో, నా యొక్క ఏమంటారు వెబ్సైట్లలో వీడు ఉంటాడు. వీడు చర్చికి వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటాడో నాకు తెలుసు. అసలు వీడు ఏం ప్రార్థన చేస్తాడో కూడా, ఎన్ని మినిట్స్ చేస్తాడో కూడా నాకు తెలుసు. వీడి బ్రెయిన్ అంతా కూడా ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. వీడు హాస్పిటల్లో ఉంటాడా, ఆఫీస్లో ఉంటాడా, ఏం మాట్లాడతాడు. వెన్ యూ స్పీక్, నీవన్నా రాసుకుంటావా, డైరీ రాసుకోకుండా వాడు రాసుకుంటాడు. ఎందుకంటే అక్యూజర్ వీడు. నిన్ను బ్లేమ్ చేయడమే కోర్టులో వాడి పని. నీవు ఈవెన్ బూతు మాటలైనా నువ్వు షార్ట్ కట్లో వాడినా ఆ షార్ట్ కట్స్ వాడే ఇచ్చిండని ఉన్నది బైబిల్లో. బూతులు ఆడడం ఎవరిది అని ఉన్నది బైబిల్ ఉందా లేదా? ఉన్నది. నువ్వు బ్రదర్ని పట్టుకునేమన్నావు, సిస్టర్ని పట్టుకునేమన్నావు, అక్కని పట్టుకునేమన్నావు, వీటన్నిటిది వాడి రిపోర్ట్లు వాడి దగ్గర ఉన్నాయి. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మనుషులతో వచ్చింది కాదు, లూసిఫర్ చేసిన పెట్రోలింగ్తో వచ్చిన ప్రాబ్లం ఇది. ఈజ్ పెట్రోలింగ్ ది ఎర్త్. ఎర్త్నే పెట్రోలింగ్ చేస్తున్నాడు. ఎవడు న్యాయంగా ఉంటున్నాడు, ఎవడు అన్యాయంగా ఉంటున్నాడు. ఇందుకు ఈ యోబు కేసు ప్రజెంట్ చేశారు. నువ్వు పెట్రోలింగ్ చేసింది నిజమే అయితే యోబు నీ వాట్సాప్ గ్రూప్లో ఉన్నాడా అంటే లేడు అని చెప్పింది. యోబు ఎప్పుడైనా అబద్ధం ఆడాడంటే లేదు అని చెప్పింది. యోబు ఎప్పుడైనా చిత్ర విచిత్రాలను ఏమైనా చూసారా అని అంటే లేదు అని చెప్పింది. యోబు ఎప్పుడైనా దొంగతనం చేశారా అని అంటే లేదు అని చెప్పింది. నేను పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు నేను ఇల్లు వెతికినప్పుడు అర్ధరాత్రి పడుకున్నాడా లేదా చూసింది. వీడు బిజినెస్ చేస్తున్నాడా లేదా, యథార్థంగా చేస్తున్నాడా లేదా, 7,000 గొర్రెలు ఉన్నాయి, ఈయనయేనా లేకపోతే పక్కింటికి కూడా ఎత్తుకొని వచ్చాడా, నీ అకౌంట్లో, నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న 7,000 గొర్రెలు 7,000 రూపాయలు అవి నీయేనా కాదా, వాటిని ఎక్కడ ఖర్చు పెట్టావు, ఎలా ఖర్చు పెట్టావని అన్ని A to Z వాడికి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఒక శర్మన్ వస్తుంది, అసలు నేను ఆ ప్రలోభ పెట్టడం గురించి చెప్తాను. అసలు అప్పుల స్పిరిట్ అనేది అది ఎక్కడ ఆరిజిన్ ఎక్కడ ఉన్నది చెప్తాను. వాటిని కొనమని చెప్పింది కూడా వీడే. అది ఎలా మ్యానిపులేట్ చేస్తా లూసిఫర్ అనేది మనం చూద్దాం. చదవండి. I've been patrolling the earth. Watching everything that's what's going on. ఏం జరుగుతుందో నేను ప్రతి ఇంట్లో నేను చూస్తాను. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట నాకు ఇంపార్టెంట్. కాబట్టి పిన్ టు పిన్, సెకండ్ టు సెకండ్ అతను రికార్డ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు మనం ఎవరికైనా ఫోన్ చేసినాం అనుకో, ఆడికి డౌట్ వచ్చి మన మీద రికార్డింగ్ పెడతా ఉంటాడు ఫోను. మనకు అర్థం కాదు. ఆ తర్వాత మనం క్యాజువల్గా మాట్లాడతాం. ఆ తర్వాత వాడు రికార్డింగ్ తీసి ఆ రోజు నువ్వు ఇది మాట్లాడినావు కదా అంటాడు. మనకేం అర్థం కాదు. We lost. Lucifer is observing, watching the earth, patrolling the earth. ప్రతి ఇంట్లో, క్రైస్తవుడి ఇంటి అంటే మరీ ముఖ్యంగా ఫోకస్. ఇంట్లో ఏం మాట్లాడతాడు, బయట ఏం మాట్లాడతాడు, ఫ్రెండ్తో ఏం మాట్లాడతాడు, ప్రైజ్లు ఆడు చెప్తాడా లేదా, ఇవన్నీ. ఏ చర్చికి పోతాడు, ఆ చర్చికి పోయిన తర్వాత ఆ చర్చి మెంబర్ల మీద ఏం నిందలేస్తాడు, ఆ చర్చి పాస్టర్ మీద ఏం నిందలేస్తారు, ఎవడు సహాయం చేశాడు, ఎవడు సహాయం చేయలేదు, వాడు అప్పు అయిపోతే వాడిని తిట్టేస్తాం. ఇవన్నీ అబ్జర్వేషన్లో పెట్టుకున్నది లూసిఫర్. ఈ కేస్ స్టడీ అంతా చేసింది. నీవు గూగుల్లో పలానా విఐపి లేదంటే పలానా సెలబ్రిటీ అని ఇలా కొట్టగానే వస్తుంది. వెనకాడ ఏమంటారు దాన్ని, కోడ్స్ అంటారా, ఏమంటారు,
గూగుల్ కోడ్స్ ఏవో కీవర్డ్స్ అంటారు, కీవర్డ్స్ ఇస్తారు. అప్పుడు నువ్వు www. అదని కొట్టగానే ఎక్కువ సెర్చ్ దానికి ఉందనుకో, ఒక సెకండ్కో లేకపోతే మిల్లీ సెకండ్స్కో ఇన్ని వర్డ్స్ అని ఆటోమేటిక్గా చూపిస్తుంది. మనం ఏదైనా సెర్చ్లో కొట్టినాం అనుకో, ఆటోమేటిక్గా ఇన్ని సెకండ్లో ఇన్ని సైట్లు ఉన్నాయని చూపిస్తుంది అది, సెర్చ్ ఇంజన్. థ్యాంక్ యూ. అక్కడ పైన కనపడతా ఉంటుంది కదా, ఇన్ని సెకండ్లో ఇన్ని కనుగొన్నామని ఆ సెర్చ్ ఇంజన్లో చూపిస్తుంది. అలాగా ఈ కీవర్డ్స్ అన్ని తయారు చేసింది వాడే. ఆ లొకేషన్ నువ్వు టక్మన్ కొట్టగానే అది క్యాచ్ చేస్తుంది. మై బ్రదర్, ఐఎమ్ సజెస్టింగ్, ప్లీజ్ డోంట్ గివ్ ఛాన్స్ టు డెవిల్. గివ్ నో రూమ్ టు డెవిల్, గివ్ నో స్పేస్ టు డెవిల్. నీకు ఏదన్నా యూట్యూబ్లో పని ఉందనుకో, ఆ పని చూసుకొని ఏమంటే బయటకు వచ్చేసేయి. దీన్ని ఏమంటారంటే టెక్నాలజికల్ లెవియథాన్ అంటారు. I will show you that. టెక్నాలజికల్ లెవియథాన్. ఈ లెవియథాన్ టెక్నికల్గా, టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్క బ్రెయిన్లోకి ఫీడ్ అయిపోయింది. దట్స్ ద స్పిరిట్. ఇక్కడ ఇతని యోబుని అటాక్ చేసిన స్పిరిట్ పేరు లెవియథాన్, టెక్నాలజీ లెవియథాన్. Now go ahead. Satan replied to the Lord. Satan replied to the Lord. So, verse 8. Verse 8. Then the Lord asked Satan. యోబు గ్రంథం 1:8 Then the Lord asked Satan. Satan-ని, have you noticed my servant Job? ఎప్పుడైనా చూసారా దేవుడు సిన్నర్తో మాట్లాడడం? దేవుడు సిన్నర్తో మాట్లాడతాడా అంటే మాట్లాడు. దేవుడు ఎందుకు మాట్లాడతాడు? ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈడు, సిన్నర్లో నెంబర్ 1 ఈడు. అలాంటిది లూసిఫర్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు దేవుడు. సిన్నర్తో దేవుడు మాట్లాడ్డాన్ని ఎవరు చెప్పారు? అబ్రహాం భార్యను ఎత్తకపోయిన ఆయన ఎవరు? రైచియస్నెస్సా, సిన్నరా? అబీమెలెకుతో ఏమన్నాడు? ఈ రాత్రి నువ్వు చేస్తావు అన్నాడు. అసలు దేవుడు మాట్లాడితే బతుకుతాం కదా. ఆయన నోటి వాళ్ళని మాటలు బతకాలనా లేదా? చెప్పాలి. బతకాలనా లేదా? ఆయన చేస్తావంటే ఏమన్నాడు? చచ్చిపోవాలా లేదా? చచ్చిపోలేదు. ఎందుకు చెప్పాలి? ప్లీజ్ ప్లీజ్, అక్కడే ఉంది. అబీమెలెకు, ఈ రాత్రి నీవు ఆ స్త్రీని ముడితే నువ్వు చస్తావు అని అన్నాడు. ముట్టుంటే ఏమయ్యేది? కానీ ఆయన నోటి నుండి వచ్చిన మాట వలన ఏమయ్యాడు అబీమెలెకు? చస్తావు అంటే బతుకుతావు అని అర్థం దేవుని దృష్టిలో. రిపెంట్ రిపెంట్ రిపెంట్. ఆయన ఏదైతే చేయొద్దు అన్నాడో దాన్ని వింటే నువ్వు బ్రతుకుతావు. నౌ హీ వాజ్ డిస్కసింగ్ విత్ లూసిఫర్. కమ్ ఆన్. Then the Lord asked Satan, have you noticed my servant Job? నీవు నోటీస్ చేసావా? ఎప్పుడైనా యూట్యూబ్లో కనపడ్డా, ఫేస్బుక్లో కనపడ్డా, ఇన్స్టాగ్రామ్లో కనపడ్డా? ఆ ఫోటోలు ఈ ఫోటోలు డౌన్లోడ్ చేయడం, మార్ఫింగ్ చేయడం ఏమైనా చూసావా యోబుని? నో. వేరే స్త్రీని ముట్టడం చూసావా? నో. యథార్థవంతుడు, న్యాయం ఉంటుంది. అతని శరీరాన్ని ముడితే దేవుని ముట్టినట్టే. 14th చాప్టర్లో ఉంటుంది కంటిన్యూషన్లో. అతని యొక్క శరీరము దైవత్వంతో నిండి ఉన్నది. అతని ఇల్లు నీతితో నింపబడి ఉన్నది. అతనుకున్న గొర్రెలు కానీ ఒంటెలు కానీ ఏదైనా సరే, ఏది అక్రమంగా సంపాదించింది కాదు. అతను సంపాదించినలో ఆయన తైతింగ్ ఇస్తాడు. అతను సంపాదించినలో దేవునికి ఇస్తాడు. అతని వంటి వాడు ఎవడు లేడు. దిస్ ఈస్ ద టెస్టిమనీ ఫ్రమ్ గాడ్. నీవు దేవుని గురించి ఎంతైనా సాక్ష్యం ఇవ్వచ్చు. హిందీలో ఏమంటారు? గవాయి అంటారా? అంతేనా? గవాయి దైతే అంటారు. సాక్ష్యం. సాక్ష్యం నీవు దేవుడి గురించి ఇవ్వడం కాదు, దేవుడు యోబు గురించి ఇచ్చాడు. బేస్డ్ ఆన్ వాట్? ఇంటిగ్రిటీ, యథార్థత. చెప్పండి, యథార్థత. దేవుడు మనిషిని పొగిడేవాడు కాదు, పక్షపాతి కాదు దేవుడు. యోబుకి 7,000 గొర్రెలు ఉన్నాయి కాబట్టి, 3,000 ఒంటెలు ఉన్నాయి కాబట్టి, 500 ఎడ్లు ఉన్నాయి, 500 ఆడుగాడిదలు ఉన్నాయి, మస్తు మంది పనులు ఉన్నారు కాబట్టి యోబుని పొగడాలి అని పొగడలేదు దేవుడు. వాటిని బట్టి దేవుడు యోబుకి సర్టిఫికెట్ ఇవ్వలేదు. యోబు యొక్క క్యారెక్టర్ చూసి దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నది దేనికోసం అంటే, దేవుడికి నేను ఎప్పుడైనా ఒక రోజు సాక్ష్యం చెబుతా అని అంటున్నారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూసాం. తన యొక్క శ్రమలో, అఫ్లిక్షన్లో దేవుడు నన్ను గ్రేట్ హానర్గా చేస్తాడని సహనంతో ఉన్నాడు, ఓపికతో ఉన్నప్పుడు అప్పుడు దేవుడికి సాక్ష్యం ఇచ్చింది మనం అవుతాం. కానీ ఇక్కడ దేవుడే వచ్చి యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అలాంటి సాక్ష్యాలు మన గురించి మార్కెట్లో చెబుతారు.
ఐమ్ టెల్లింగ్, గాడ్ ఈజ్ అబౌట్ టు హానర్ us. నీ గురించి సాక్ష్యము దేవుడు చెప్పాలి. అబ్రహాం గురించి ఏమన్నాడంటే, ఈ రాత్రి అబీమెలెకు నువ్వు ఆమెను ముడితే చస్తావు, ఎందుకంటే అతను నా ప్రవక్త. ఆ విషయం తెలుసా అబీమెలెక్కి? తెలీదు. పోనీ మనకన్నా తెలుసా? తెలియదు. దేవుడు వచ్చి రివీల్ చేసేంతవరకు తెలియదు. అప్పుడు ఎవరికైనా అబ్రహాం ఏమైనా ప్రేయర్ చేశాడా? ఏమి చేయలేదు. క్యారెక్టర్ బేస్డ్ బట్టి, దాన్ని బట్టి ప్రవక్త అంటారు. ప్రవచించిన దాన్ని బట్టి ప్రవక్త అన్నారు. ప్రవచనం అనేది గిఫ్ట్, ప్రవచించవచ్చు. కానీ ఆ వ్యక్తి యొక్క క్యారెక్టరు ప్రొఫెసీ, ప్రాఫెట్ అనేది జీన్స్లో ఉంటుంది. ఆ వ్యక్తి అలా చూశాడు. చూసి ఆ వ్యక్తి గురించి దేవుడే దిగొచ్చి, నా యోబు సంగతి నీకు తెలుసా? మై సిస్టర్, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలంటే మన ఆస్తిని బట్టి దేవుడు సాక్ష్యం చెప్పడు, మన అంతస్తుని బట్టి దేవుడు సాక్ష్యం చెప్పడు. మన ఆత్మ యొక్క గౌరవాన్ని మనం కాపాడుకున్నప్పుడు దేవుడు మన గురించి మార్కెట్లో సాక్ష్యం చెబుతాడు. దట్ టెస్ట్ మనీ ఈజ్ రియల్ టెస్ట్ మనీ. మనం దేవుడి గురించి ఇవ్వచ్చు, ఏమని, ప్రభా నేను ఉద్యోగం చేస్తే నాకు పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచాం. దట్ టెస్ట్ మనీ బౌండరీస్ ఉంటాయి. మనకు తెలిసిన వాళ్ళకి చెబుతాం, మహా అయితే చేతనైన కాడికి మనము మీడియా వాడతాం. కానీ వెన్ గాడ్ కమ్స్, ద మెయిన్ అక్యూజర్ ఎవడైతే ఉన్నాడో లూసిఫర్, వాడితోటి దేవుడు సవాల్ చేయడం మొదలుపెట్టాడు. గో హెడ్. He is the finest man in all the earth. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, హీ ఈస్ ద ఫైనెస్ట్ మ్యాన్. అంటే నేను ఫైన్ ట్యూన్ చేశాను, నేను ఫిల్టర్ చేశాను హోల్ ఎర్త్ని, ఇది నా దగ్గర ఉన్న రిపోర్ట్ అని దేవుడు తన కేసుని ప్రజెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఆల్రెడీ లూసిఫర్ నేను ఎక్కడి నుండి వస్తానో అన్నాడు. నేను పలానా వెబ్సైట్ డిజైన్ చేసి ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే ఒక 100 మంది చర్చికి పోకుండా అక్కడ కూర్చున్నారు, కావాలంటే నువ్వు చూడని అన్నాడు. దేవుడు చూశాడు. వాళ్ళందరి సంగతి నాకు రెగ్యులర్ తెలుసు, కానీ నా దగ్గర ఒక కేసు ఉన్నది, అతని పేరు యోబు. ఇతను ఏమైనా కనపడ్డా నీకు అని అంటే లేదు అని అన్నాడు. నీకు తెలియని విషయం ఏంటంటే, నేను ఫిల్టర్ చేసిన ఎర్త్ని, ఈ ఫిల్టర్ చేసి ఈ చేతిలో పెట్టుకున్న యోబు మీరు చూడండి. నీవు ఫిల్టర్ చేసుకున్న, నువ్వు కూడా పెట్రోలింగ్ చేసావు ఎర్త్ని, నువ్వు కూడా యోబు సంగతి చెప్పు. నీ దగ్గర ఉన్న టెక్నాలజీ తోటి, నీ దగ్గర ఉన్నటువంటి లొకేషన్స్ అన్నీ సెట్ చేసుకొని నువ్వు చెప్పినావు కదా, చెప్పు. ఎంతమంది క్రైస్తవులు బీర్ తాగుతూ బార్లలో ఉన్నారో చెప్పానంటే, ఇదిగో మరి ఈరోజు సండే సాయంత్రం చికెను మటను అన్నీ పెట్టుకొని ఆ బీర్లో ఉన్నారు, సినిమా థియేటర్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారని దీని లిస్ట్ అంతా ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏమైంది అని అంటే, యోబు మాత్రం రావట్లేదు. ఎన్నో ప్రయత్నం చేసింది టీవీలో, కానీ యోబు మాత్రము రావట్లేదు. యోబు సహనము. లెట్స్ గో. He is the finest man in all the earth. He is the finest man in all the earth. Which means even తన థాట్ రెల్మ్ కూడా, ఎర్త్లీ రెల్మ్ అంటే ఇప్పుడు మనకు ఫ్లైట్లు ఇవన్నీ గుర్తున్నాయి, శాటిలైట్ రెల్మ్ కాదు. ఎర్త్లీ రెల్మ్ అంటే ఈ శాటిలైట్ రెల్మ్ కూడా విచ్ కంట్రోల్డ్ బై ఎర్త్. ఎక్కడ దాకైతే ఈ ఎర్త్ డైమెన్షన్ ఉందో, ఎక్కడ దాకైతే మనం కంట్రోల్ చేయగలము ఒక వస్తువుని, దాని దాకా ఎర్త్లీ రెల్మ్ అంటారు. Okay, now go ahead. He is blameless. He is blameless. Number one, a man of complete integrity. A man of complete integrity. Wow. He fears God. ఏమండి, మీరు గుర్తుపెట్టుకోండి, మీ గురించి మనుషులు సాక్ష్యం ఏమన్నా ఇవ్వరు, కానీ మీరు ఎప్పుడైతే మీ ఇంటిగ్రిటీని, క్యారెక్టర్ కాపాడుకుంటారో దేవుడు సాక్ష్యం ఇస్తాడు, సృష్టి ట్రెంబుల్ అవుతుంది. మనుషుల సాక్ష్యం కోసం ఎదురు చూడకండి. ఇలా మంచోడు అంటాడు, రేపు మంచోడు అండు. వాడికి సహాయం చేస్తేనే మంచోడు అంటాడు. ఒక పూట సహాయం, అందరికీ మనం సహాయం చేయలేము. 100% న్యాయం ఏ వ్యక్తి చేయలేదు, జీససే చేయలేదు. చేసి ఉంటే ఈ వ్యక్తి ఎందుకు 11 సీట్లు వచ్చేటి ఈయనకి అసెంబ్లీలో? ఓకే, అంటే 11 మంది శిష్యులు ఎందుకు వచ్చేటోళ్ళు? 11 మందితో ఎర్త్ని అల్లాడిచ్చేశాడు. 12వ వాడు ఏం చేశాడు? బిట్రే చేసి వెళ్ళిపోయి పక్క పార్టీలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా లేదా? వెళ్ళిపోయాడు, నిజంగానే వెళ్ళిపోయాడు. ఎంతమంది మిగిలారు? 11 మంది మిగిలారు. జస్ట్ ఇమాజిన్, 11 మెంబర్స్తో ఏం చేస్తావు నువ్వు? 11 మెంబర్స్తో ఏం చేస్తావో? ఆయన క్యారెక్టర్, యేసుప్రభు వారి క్యారెక్టరు ఈ ఎర్త్ని ట్రెంబుల్ చేసింది. 11 మెంబర్సు షేక్ చేశారు ఎర్త్ని. ఇట్స్ నాట్ మనీ, ఇట్స్ నాట్ 7,000 షీప్. డబ్బులు కాదు షేక్ చేసేది, మనిషి యొక్క ఇంటిగ్రిటీ షేక్ చేస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ, ద హెవెన్స్ విల్ టెస్టిఫై అబౌట్ అవర్ క్యారెక్టర్.
మీరు చదవండి, ఎన్ఎల్టీ చదవండి. ఐ సజెస్ట్ దట్ ఎన్ఎల్టీ మీకు వచ్చినా రాకపోయినా ఇంగ్లీషు కొంచెం, నాకు కూడా రాదు, నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ని కాదు అందులో. ఐఎమ్ ప్యూర్లీ తెలుగు మీడియం, నేను ఎప్పుడు చెప్తుంటాను ప్యూర్లీ తెలుగు మీడియం. ఏదో వచ్చి 2-4 ఇంగ్లీష్ మాటలు, కానీ ఐ లైక్ దట్. ఎన్ఎల్టీ ఐ సజెస్ట్, జస్ట్ రీడ్ ఎన్ఎల్టీ. వచ్చి రాని పదాలు రోజుకు ఒక అధ్యాయం చదువు, 4 రోజులు అయిపోతే కొద్ది బ్యాలెన్స్ చేసుకోగలిగితే. ప్యూర్లీ ఆయన ప్యూరిటీ గురించి రాశారు. మై గాడ్, గో హెడ్. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను సిస్టర్, మన క్యారెక్టర్, మన డబ్బు గురించి జనాలు వచ్చి టెస్ట్ మని చెప్తారు, నువ్వు అంత ఇంత అంత ఇంత అంటారు. కానీ దేవుడు వచ్చి టెస్ట్ మని చెప్పేది, అమ్మా నీవు ఈ శ్రమలో, ఈ అఫ్లిక్షన్లో, ఈ బాధలో నీవు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను ఒక్క మాట అనలేదు. నీ క్యారెక్టర్ గొప్పదని జనాలకి నేను చెప్పను. నిన్ను ఎప్పుడు ఎక్యూజర్గా ఉన్నటువంటి లూసిఫర్కి నేను టెస్ట్ మని చెప్తాను. దట్స్ గాడ్. అది దేవుడు చేసినటువంటి టెస్ట్ మని. మై బ్రదర్, నీ గురించి సాక్ష్యము ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే దేవుడు చెబితేనే వెళ్తుంది. కాబట్టి లెట్ గాడ్ టెస్టిఫై ఇన్ దిస్ టెస్ట్. ఈ టెస్ట్లో నువ్వు ఓపికగా ఉండు. ఈ ఓపికలో నువ్వు ఒకటి చేస్తావు, ఆయన స్తుతించు, ఆరాధించు. బట్ వన్ డే పర్టికులర్గా దేవుడు నీ గురించి సాక్ష్యం చెబుతాడు. అది ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియా కంటే కూడా ఫాస్ట్గా వెళ్తుంది మార్కెట్లోకి. దట్స్ ద పబ్లిసిటీ. నేనైతే ఆ దేవుడిని నమ్మాను. జస్ట్ హానర్ గాడ్, దట్స్ ఇట్, ఎనఫ్. He fears God and stays away from evil. That's the fear of the Lord. That's the fear. Reverence. నాకు ఇచ్చిన రెవరెన్స్ యోబు అస్సలు ఎవడికి ఇయ్యడు. యోబు నన్ను హానర్ చేస్తాడు. చూడు, నీవు నన్ను బిట్రే చేసిపోయినావు. శత్రువుతో ఎదురెదురు కూర్చొని మాట్లాడుతున్నాడు. నీకు అభిషేకం ఇచ్చిన, నీకు కెరూబు అనే పదవి ఇచ్చిన, నీకు భూమిని ఇచ్చిన, ఏంజల్స్ ఇచ్చిన, అన్నీ ఇస్తే నువ్వు నన్ను బిట్రే చేసిపోయినావు. కానీ నేను యోబు ఈరోజు ఒక చిన్న మానవుడు, మట్టితో చేసిన మానవుడు, వాడు నాకు ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. అతని క్యారెక్టర్ చూడు. ఇక్కడ దేవుని యొక్క మనస్సును మనం చూస్తే, కొంచెం అర్థం చేసుకుంటే ఏమంటున్నాడు తెలుసా దేవుడు? లూసిఫర్, నీలాంటి వరస్ట్ ఫెలో నేను ఎప్పుడు చూడలేదు అని అంటే, అప్పుడు దేవుడు ఒక కేసును ప్రజెంట్ చేశాడు. ఇదిగో పలానా CJCM సంఘంలో ఒక 10 మంది ఉన్నారు, అందులో ఒక్కొక్కటి క్యారెక్టర్ నీకు దమ్ముంటే టెస్ట్ చేసుకో, నువ్వు వెళ్ళు, నీ యొక్క ధైర్యం, నీ శక్తి, నీ సామర్థ్యం నేను పర్మిషన్ ఇస్తాను, నువ్వు వెళ్ళు, చెక్ చేసుకొని నువ్వు ఎంతైనా పెట్రోలింగ్ చేయి. రాత్రి వాళ్ళ ఇంటికాడ 100 ఏంజల్స్ పెట్టుకో, అటు స్కూల్కి పోయినప్పుడు, కాలేజీకి పోయినప్పుడు, వాడు ఫోన్ పట్టుకున్నప్పుడు ఏమేం చేస్తాడో అన్నీ చేసుకో. బట్ నేను టెస్ట్ మని ఇస్తున్నా, అతను బ్లేమ్లెస్. కెన్ యూ ఇమాజిన్? నీ మొబైల్ పట్టుకొని దాంట్లో సిన్ అనేది లేదని దేవుడు కన్ఫర్మ్ అయిన తర్వాత లూసిఫర్కి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని లాంగ్ లాస్టింగ్ ఎంత నష్టం, నేను ఎప్పుడు చెప్తుంటే, ఒక మాట ఇచ్చిన తర్వాత ఎంత నష్టమైనా నిలబడిపో, నువ్వు గెలుస్తావు. Satan replied to the Lord, yes, but Job has good reason to fear God. Yes. ఎప్పుడైనా డెవిల్ అబద్ధం చెప్పడం చూసినావా? ఫస్ట్ టైమా నిజం చెప్పడం? అయితే డెవిల్ అబద్ధికుడే కదా. అబద్ధికుడైతే ఎవరికి అన్నది ఇంపార్టెంట్, ఎవరి ప్రజెన్స్లో అన్నది ఇంపార్టెంట్. వాడు అబద్ధికుడే, కానీ నీకు అబద్ధం చెబుతాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి నిజం చెప్తాడు. కానీ వాడి పేరు మాత్రము అలాగా. ఈరోజు మనం ఎప్పుడైతే మన ఇంటిగ్రిటీ, మన యొక్క క్యారెక్టర్ కాపాడుకుంటామో, ఎంత అబద్ధం చెప్పేటోడైనా మన ప్రజెన్స్లోకి వచ్చేసరికి ఆ ప్రజెన్స్ బేస్ చేసుకుని, ఆ పర్సన్ బేస్ చేసుకుని వాడు నిజమే చెబుతాడు. క్యారెక్టర్కున్న బలం అలాంటిది, మన మాటకున్న బలం అలాంటిది. నేను ఎప్పుడు చెబుతుంటా, తప్పుగా అనుకోవద్దు, మన చుట్టూ 10 మంది అబ్బాయిలున్నా 10 మంది అమ్మాయిలున్నా ఇంటికాడ నీ భార్య గుర్తు రావాలని. దాన్ని బట్టి ఏమో తెలుస్తుంది తెలుసా? చెప్పాలి, ఏం తెలుస్తుంది? అబద్ధికుడు కూడా నిజం చెబుతాడు. అద్భుతాలు అనేవి ఎలాంటిదంటే, క్యారెక్టర్ బేస్ చేసుకొని చుట్టుపక్కల ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి వాటి నేచర్కి విరుద్ధంగా. ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు?
మనుషుల వైపు చూడమాక, నీవు ఈ సమయంలో దేవుని వైపే చూడు. దట్స్ ద క్యారెక్టర్, హోల్డింగ్ ఆన్ టు గాడ్. నీ ప్రామిసెస్ని పట్టుకొని ఉండు, నీకు దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకొని ఉండు. 10 సంవత్సరాలుగా 25 సంవత్సరాలు అలాగ పట్టుకొని ఉన్నాడు. అయ్యో బలం ఉడిగిపోతుంది అన్నాడు. నో నో నో, ఐజాక్ వస్తాడా అంటే వస్తాడు అని అన్నాడు. మై గాడ్, వాట్ ఎ డిటర్మినేషన్, వాట్ ఎ డెడికేషన్. ఇట్స్ ప్యూర్లీ డెస్టినీకి అతను తీసుకున్న నిర్ణయం. అబ్రహాం అన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టాను అన్నాడు. ఐ విల్ ఫాలో. Yes, but Job has good reason to fear God. ఎస్, నిజమే. డెవిల్ అన్నది నీవన్నట్టు నేను పెట్రోలింగ్ చేసిన, ఎర్త్ అంతా తిరిగినా, ఏం జరుగుతుందో అన్నీ చూసిన. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు డైరెక్ట్ జోబ్ ఇంటికాడ నుంచి ఇక్కడికి నేను ఫ్లైట్ టికెట్ తీసుకొని వచ్చిన. ఆయన ఎయిర్పోర్ట్ నుండే వచ్చాను నేను. నాకు తెలుసు యోబు అంత నీతిమంతుడు. నీవు చెప్పడం కాదు ప్రభా, నేను కూడా చెప్తున్నా అతను నీతిమంతుడే. కానీ ఒక్క రీజన్ ఉంది, అతడు నీకు భయపడ్డాను, నిన్ను రెస్పెక్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఇట్స్ స్మాల్ టెస్ట్. లెట్స్ సీ దిస్ ఈస్ ద క్రేజియెస్ట్ ప్లాన్ ఆఫ్ ద డెవిల్. డెవిల్ ఏమనుకుంటుందంటే, ఒక రీజన్ ఉంది, యోబు నీకు భయపడ్డాను, నీకు రెస్పెక్ట్ చేయడం, నిన్ను హానర్ చేస్తున్నాడు, చప్పట్లు కొడుతున్నాడు. ఎందుకంటే గొర్రెలు మేకలు అన్నీ వరదిల్లుతూ ఉంటే ఎవడు చప్పట్లు కొట్టాడు ప్రభు, ఎవడేం చేస్తాడు? అదేనంటే జస్ట్ ఇమాజిన్, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఇప్పుడు లూసిఫర్కి ఎర్త్ ఇచ్చాడు దేవుడు, తీసుకున్నాడు వెనక్కి. మరి నువ్వెందుకు ప్రైజ్ చేయట్లేదు? ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ డబ్బుల గురించి కాదు అక్కడ. ఎన్ని వస్తువులు ఉన్నాయి దాన్ని బట్టి ప్రైజ్ రాదు లూసిఫర్. ఆల్రెడీ నువ్వు ఉన్నదే రాంగ్ లొకేషన్. బట్ నువ్వు ఇంకా ప్రూవ్ చేయాలనుకుంటున్నావు. నీకు ఎర్త్ ఇచ్చాను, ఏంజల్స్ ఇచ్చాను, కెరూబులు అన్నాను, నీకు అనాయింటింగ్ ఇచ్చాను, రాళ్ళని ఇచ్చాను, అన్ని ప్లేస్లో నిన్ను అనాయింట్ చేసి పెట్టాను. మరి నీకు అవన్నీ ఇస్తే నువ్వు నన్ను ఎందుకు ప్రైజ్ చేయలేదు? నువ్వు వర్షిపరే కదా, వర్షిప్ లీడరే కదా. మరి నీ యొక్క మనస్సులో నీకు ఇనిక్విటీ అనేది వచ్చింది. అయితే అన్నీ ఉండబట్టే నీకు ఇనిక్విటీ వచ్చింది. మరి యోబుకి అన్నీ ఉన్నందుకు ఎందుకు రాలేదు చెప్పాలి. 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లు ఉన్నాయి, 500 ఆడుగాడిదలు ఉన్నాయి, ఎంతోమంది పనులు, ఎంత ఆస్తి అంతస్తు డబ్బు సమృద్ధిగా రిచ్ పర్సన్ అయి ఉంటే అతని యొక్క మనసులో ఎందుకు వర్షిప్ పుట్టింది? నీకు ఎర్త్నిచ్చిన, ఏంజల్స్ ఇచ్చిన, డబ్బు ఇచ్చిన, బంగారం ఇచ్చిన, రాళ్ళు ఇచ్చిన, మండుచున్న రాళ్ళ మధ్యలో నడిచే కెపాసిటీ ఇచ్చిన, నీకు ఇండ్లు ఇచ్చిన, రాజ్యాలు ఇచ్చిన, అధికారం ఇచ్చిన, నీకు ఇన్ని ఇచ్చింది. యోబుకి ఇచ్చింది కొంచెమే, అప్పుడు నీకు ఇచ్చింది ఎక్కువ. యోబుకి కంపేర్ చేస్తే, నీకు కంపేర్ చేస్తే నీకు ఇచ్చింది టూ మచ్. ఎందుకంటే అదే ఎర్త్లో నుండి కొన్ని వచ్చాయి. కానీ నీ లైఫ్ స్టైల్ చూస్తే నీ మనసులో ఇనిక్విటీ పుట్టింది. ఆస్తి ఎక్కువ ఉన్నప్పుడు నీకు ఎందుకు ఇనిక్విటీ పుట్టింది? ఇప్పుడు నువ్వు అబద్ధమాడు, నువ్వు ట్విస్ట్ చేస్తున్నావు. ఏమనంటే ఇతనికి 7,000 గొర్రెలు ఉన్నాయి, అతని దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఆస్తి ఉన్నాయి. అప్పుడు నీకు ఇనిక్విటీ పుట్టినప్పుడే యోబుకి కూడా అలాగే పుట్టాలి కదా. ఆస్తిని బట్టి పుట్టేది కాదు అది, గ్రీడ్. లోపల క్యారెక్టర్ పాడైంది. డబ్బును బట్టి క్యారెక్టర్ పాడవదని దేవుడు ప్రూవ్ చేశాడు. మనిషికి డబ్బు ఉంటే పాడవడండి, మనస్సు పాడైతే పాడైనట్టు. లూసిఫర్ అంత ఆస్తిపరుడు ఎవడూ లేడు. క్రైస్తవ సమాజం చెబుతుంది నువ్వు ప్రాస్పర్ అయితే, డబ్బులు వస్తే దేవుణ్ణి దూషిస్తావంటున్నది. అంటే లూసిఫర్కి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మరి యోబు సంగతి ఆలోచించితివా? యోబుకి ఆస్తి ఉన్నది, అంతస్తున్నది, డబ్బులు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు ప్రాస్పర్ అయ్యారు. తూర్పు దేశంలో అతనంత ధనవంతుడు లేడు. మరి ఆయన మనసులో ఎందుకు ఇది పుట్టలేదు అంటే దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఆస్తి ఉంటే మనిషి వర్షిప్ చేస్తాడని నువ్వు అంటున్నావు కదా. ఒక టెస్ట్ పెడదాం, చూద్దాం. నువ్వు టెస్ట్ పెట్టకముందే నువ్వు ఫెయిల్ అయినావు. ఇప్పుడు ఆస్తి తీసేస్తే లూసిఫర్ అంటుంది, మనం ఓపెన్ చేద్దాం, అతనికి ఒక గుడ్ రీజన్ ఉంది, నువ్వు అతన్ని నేను వర్షిప్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే మరి నువ్వు ఇంత ఆస్తి ఇచ్చినావు కదా, అందుకే ఆయన వర్షిప్ చేస్తున్నాడు. సింపుల్, దాన్ని రివర్స్ అయ్యి. మరి నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేసినావు? ఆస్తి ఇస్తే ఏం చేయాలి చెప్పండి? నువ్వు డబ్బులు ఇస్తే ఏం చేయాలా? బంగ్లాలు ఇస్తే, ఉద్యోగం ఇస్తే, ప్రమోషన్ ఇస్తే ఏం చేయాలా? నువ్వు వర్షిప్ చేయాలి కదా. నువ్వు వర్షిప్ చేయకుండా నన్ను ఎందుకు బిట్రై చేసినావు? నా పొజిషన్, నీ పొజిషన్ వదులుకొని ఎందుకు పోయినావు? ఇంకా బెటర్ నువ్వు ఉండుంటే ఇంకొక 2 ఎర్తులు తయారు చేసి ఇచ్చేటోని కదా. మరి ఎందుకు వెళ్ళిపోయినావు? వాట్ ఈస్ ద రీజన్?
చెప్పండి, మీరు చెప్పండి, బ్యాలెన్స్ చేయండి ఈ రెండింటిని. యోబు బిట్రే చేయాలంటే నీ యోబుకి ఇంకొక ఎర్త్ ఇచ్చుంటే మరి చేసేటోడేమో. అయితే ఒక మనిషికి ఆస్తి ఇచ్చిన కొద్దీ బిట్రే చేస్తాడంటే లూసిఫర్ అంటుంది, ఆస్తి ఇస్తే లూసిఫర్ వాడు బిట్రే చేయడు, ఆస్తి తీస్తే బిట్రే చేస్తాడంటుంది. ఓకే, ఒకసారి చదవండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Yes, but Job has good reason to fear God. This is the key. ఈరోజు సెకండ్ డే వీఆర్ లిజనింగ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరు చూడాలి ఆ వచనం. You have always put a wall of protection around him and his home and his property. You have made him prosper in everything he does. Look how rich he is. మళ్ళీ ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ. Go ahead. You have always put వచనం సార్ verse 10. వర్స్ 10 అందరు చూడండి చల్లి. You have always put a wall of protection around him. A wall of protection around him and his home and his home and his property. and his property. అతని ఆస్తికి నువ్వేం చేసావు? సెక్యూరిటీ పెట్టావు. మరి అంత సెక్యూరిటీ ఉంటే అతను ఎందుకు బిట్రే చేస్తాడు? అంటే ఆస్తి ఉంటే బిట్రే చేయడనే కదా. దేవుడు డబ్బులు ఇస్తే యూ హ్యావ్, చదవండి ఆ మాట చదవండి. You have always put a wall of ఎవరు పెట్టారు ఈ యొక్క ఆస్తికి ఫెన్సింగ్? ఈ ఆస్తి ఎవరు ఇచ్చారు? ఈ పన్నులను ఎవరు ఇచ్చాడు? ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరు ఇచ్చారు? ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు? ఇంతమందికి జీతాలు ఎవరు ఇస్తున్నారు? పేదోళ్ళని విధవరాలను పోషించేది ఎవరు? యోబు. మరి ఇవన్నీ ఇచ్చింది నీవే కదా. ఇవన్నీ ఇస్తే దేవుడు ఇచ్చినప్పుడు మరి ఎందుకు ఆ వ్యక్తి దేవుడు ఇస్తున్న కొద్దీ బిట్రే చేయలేదు? అంటే ఏమంటారు దాన్ని? బిట్రే అంటే వెన్నుపోటు. థ్యాంక్ యూ. ఎందుకు వెన్నుపోటు పడవలేదు? దేవుని ఎందుకు విడిచిపెట్టలేదు? ఆస్తి ఉంటే మనం దేవుని విడిచిపెడతాము, మనకు అంతస్తు పెరిగితే దేవుని మర్చిపోతాము. దట్స్ రాంగ్ ప్రోపగండా. సమృద్ధి ఉంటే, ఎక్కువ కార్లు ఉంటే నువ్వు దేవుని మందిరానికి టయానికి రాలేవంట. అది దేవుడు చెబుతుంది. యూ హ్యావ్ గివెన్, నువ్వు ఇచ్చిందే, నువ్వు చేసిందే. నువ్వు యోబు చుట్టూ ఇవన్నీ పెట్టి ఇంత ఫైనాన్సెస్ ఇచ్చావు కాబట్టే అంత స్ట్రిక్ట్గా డిసిప్లైన్డ్గా నిన్ను వర్షిప్ చేస్తున్నాడు. ఫైనాన్సెస్ లేకుండా ఒక మనిషి దేవునికి పూర్తి హానర్ తీసుకురాలేడు. సృష్టికి విరుద్ధం అది. పావర్టీ అనేది డెవిల్ నుంచి వస్తుంది. ఒకవేళ అతను నిజంగానే యోబు దేవుని బిట్రే చేయాలంటే నువ్వు నాకు ఎర్త్ ఇచ్చినావు కదా, అందుకే నేను బిట్రే చేసిన, అలాగే తనకి ఎర్త్ ఇచ్చి చూడు అని అనాలా? అని అన్నదా? అనలేదు. ప్లాన్ ఏంటి? కమాన్, గో హెడ్. దిస్ ఈస్ ద కోర్ట్ డిస్కషన్ ప్లీజ్. You have always put a wall of protection around him and his home and his property. ప్రతి మనిషి ప్రాస్పర్ అవుతున్న ఇంటి చుట్టూ కూడా పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. ప్రొటెక్షన్, పోలీస్ ప్రొటెక్షన్ మనకి ఇస్తారా? పేదోడికి ఎక్కడైనా పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారా? చెప్పాలి. పేదోడికి ఇస్తారా? ఎందుకు? దేనికి? డబ్బు ఉందనా? డబ్బు లేదనా? డబ్బు లేదా. డబ్బు లేకపోతే ప్రొటెక్షన్ ఉంటుందా? చెప్పాలి. ఇస్తారా ఎవరైనా? నాకు జెడ్ సెక్యూరిటీకి వెళ్ళాలని పోలీస్ స్టేషన్ ఎవరు రాడు అని అడుగుతారు. మేము సెలబ్రిటీవా అంటారు. నీకైనా బౌన్సర్లు పెట్టాలి, సెక్యూరిటీ ఇవ్వండి, నా ఇంటి ముందు 2 పోలీసులు పెట్టండి, థ్రెటనింగ్ ఉంది నాకు, అది ఇది అని అంటే నువ్వేమైనా గోల్డ్ బిజినెస్వా? డబ్బులు ఊరికే రావంటానికి అనలేము కదా. దేవుడు ఎవరికి ప్రొటెక్షన్ వేశాడంటే యోబు ఇంటి చుట్టూ యోబుకి అన్ని ఇచ్చాడు. ఎందుకు వేశాడంటే యోబుకి ఆస్తి ఇచ్చాడు. యోబుకి ఆస్తి ఎందుకు ఇచ్చాడంటే యోబు క్యారెక్టర్ కాపాడుకున్నాడు కాబట్టి. నౌ లిజన్, ప్రాస్పరిటీ ఈజ్ బిలాంగ్స్ టు ద ఓన్లీ పీపుల్ హు ఆర్ విత్ ఇంటిగ్రిటీ, క్యారెక్టర్. క్రైస్తవులమైన మనము ఎందుకు ఇంతకాలం మన పేరెంట్స్తో సహా ఫెయిల్ అయినామంటే ఆస్తి వైపు మనం హ్యాండిల్ చేయలేమంటానికి గల ఒకటే ఒక రీజను, ఖరాబ్ అయింది మనస్సు. దాన్ని హ్యాండిల్ చేయడం రాక. క్యారెక్టర్ బుద్ధి పాడైన తర్వాత నీకు ఎవరు ప్రొటెక్షన్ ఇస్తారు? ఎవరు పైసలు ఇస్తారు? ఎవరు ఇయ్యరు. ఈరోజు దేవుడు ఇది కడిగి వేస్తున్నాడు మన జీవితంలో. You have made him prosper in everything he does. ఆయన ఏదైనా చేయని నువ్వు ప్రాస్పర్ చేస్తున్నావు. మరి ప్రాస్పర్ చేస్తే అతన్ని బిట్రే చేయాలి కదా, వెన్నుపోటు పొడవాలి కదా. ఎందుకు పొడవలేదు? అప్పుడు ఏమన్నా తెలుసా? దేవా నువ్వు ఇంకా ప్రాస్పర్ చేయి, నాకన్నా ఎక్కువ ఇచ్చి చూడు, అప్పుడు యోబు ఏం చేయాలి? అతను నిన్ను వెన్నుపోటు పొడుస్తాడు అని అనాలా? అవునా కదా?
కానీ డిస్కషన్ అది కాదు. లెట్స్ గో. Look how rich he is. Look how rich he is. But reach out and take away everything he has. బట్ నువ్వు ఒక పని చేయి, రీచ్ అవుట్, నీ చెయ్యి చాపి and take away everything he has. టేక్ అవే, మొత్తం తీసేయి. And he will surely curse you to your face. నిజం చెప్పండి, క్రైస్తవులు అంతా చెప్పింది ఏంటి? మనకి డబ్బు లేకపోతే ఏం చేస్తాం? చాలా దేవుణ్ణి ఆరాధిస్తాం. ఎందుకంటే డబ్బు ఉందనుకో మనం దేవుని మాటను, హృదయం కొవ్వెక్కిపోతుంది. మనకు ఆస్తి ఉందనుకో దేవుని మర్చిపోతాం. యోబుకి వచ్చిన టెస్ట్ హెవెన్లీ కోర్టులో వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాట ఏం తెలుసా? నువ్వు అతనికి ఆస్తి ఇచ్చావు కాబట్టి నేను వర్షిప్ చేస్తున్నాడు. ఈరోజు దేవుడు ఇచ్చే మాట ఏం తెలుసా? దేవుడు మనకు ఆస్తి ఇస్తేనే కరెక్ట్గా డిసిప్లైన్గా ఆయన వర్షిప్ చేయగలం, లేకపోతే చేయలేం. ఇట్స్ నాట్ రియల్ వర్షిప్ వాట్ వీఆర్ డూయింగ్. నువ్వు టైం టు టైం అన్ని డిసిప్లైన్డ్గా టైమింగ్స్ అన్నీ మెయింటైన్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్, చెప్పాలి దేనికోసం? ఫైనాన్సెస్. ఈ శర్మను వచ్చిందంటేనే మన రిపేర్ స్టార్ట్ అయినట్టే. అంతే. దట్స్ ద అండర్స్టాండింగ్. అయితే నీ చెయ్యి చాపి ఏం చేయాలి? ముందు ఆరోగ్యం తీసేయి. వాళ్ళ ఇంటి చుట్టూ నౌ ద డెవిల్ ప్లాన్. ఎందుకు తెలుసా? దేవుణ్ణి దూషించాలంటే డబ్బు ఉంటే దూషించాలి. నేను మళ్ళీ చెబుతున్నా, మళ్ళీ హ్యామర్ చేస్తున్నా. ఆస్తి అంతస్తు దేవుడే ఇస్తాడు, అధికారం దేవుడే ఇస్తాడు, ప్రమోషన్ దేవుడే ఇస్తాడు, ఉద్యోగాలు దేవుడే ఇస్తాడు, వ్యాపారాలు దేవుడే ఇస్తాడు. వాటిని మేనేజ్ చేసే క్యారెక్టర్ లేకపోతే పోగొట్టుకుంటామే తప్పితే అది దేవుడు తీసేసేది కాదు. దేవుడు ప్రాస్పరిటీకి వ్యతిరేకం కాదు. తన సేవకుడు వర్ధిల్లుట చేత దేవుడు ఆనందిస్తాడని కీర్తన గ్రంథంలో రాసి ఉన్నది. కాబట్టి డెవిల్ చేసిన ప్లాన్ ఏంటి? టేక్ అవే, మొత్తం తీసేసేయి. And he will surely curse you to your face. నీ ఫేస్ మీద అతను వర్షిప్ చేస్తాడా, ఖర్చు చేస్తాడా? ఏమంటే డబ్బులు ఉంటే దేవుని వర్షిప్ చేస్తాం, డబ్బులు లేకపోతే ఏం చేస్తాము? డెవిల్కి తెలుసు డబ్బులు లేకపోతే మనుషులు దేవుణ్ణి దూషిస్తారని. ఎందుకనే పావర్టీలో మనిషిని పెట్టిన కొద్దీ దేవుణ్ణి వర్షిప్కి బదులు దూషించడం క్రైస్తవులు చేస్తున్నారు. దిస్ ఈస్ ద రీజన్. ఒక బిజినెస్ పెట్టి 4 రూపాయలు సంపాదిస్తే యూ విల్ వర్షిప్ గాడ్ టైమ్లీ. మనీ ప్రాస్పరిటీ డబుల్ అవుతుంది, మల్టిప్లై అవుతుందంటే డిసిప్లైన్ వచ్చేస్తుంది బాడీకి. సమృద్ధి ఇంట్లో పెరుగుతుందంటే ప్రభు దగ్గరికి ఇంకా పరిగెత్తుతాం మనం. కానీ డెవిల్ ఏం చేస్తుంది తెలుసా? దేవుడి దగ్గర మాట్లాడుతుంది, ఒక పని చేద్దాం, నువ్వు ఇచ్చిన ఉద్యోగం తీసేయి, నువ్వు ఇచ్చిన మనుషులను తీసేయి, ఫ్రెండ్స్ని తీసేయి, నువ్వు ఇచ్చిన ఆస్తి తీసేయి, ఆ బ్యాంక్ అకౌంట్ డబ్బులు తీసేసి, అదని ఇదని అన్ని ఖర్చు పెట్టించేసి ఎంటీ చేసేయి ఈ బ్రదర్ని, ఈ సిస్టర్ని, ఇలా చెయ్యి. అప్పుడు వాళ్ళు వర్షిప్ చేస్తారా? ఇంటికన్నా ఉంటారా? హాస్పిటల్ పోతారా? గవర్నమెంట్కి పోతారా? అక్కడికి పోతారా? బ్యాంకులో పోతారా? ఎక్కడికి పోతారో? నువ్వు వాండరింగ్ అయితే నువ్వు చూడు అని దేవుడికి సవాల్ వేసింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వేమన్నా చేసుకో, కానీ యోబు డైరెక్ట్గా నా దగ్గరికి వర్షిప్కి వస్తాడు. సరే చూద్దాం, ఛాలెంజ్, లెట్స్ టేక్ ఛాలెంజ్. అయితే ఏమన్నాడు? All right, you may test him. It's okay. Now you can test my Job. దేవుడు ఛాలెంజ్ చేశాడు. నాకు తెలుసు యోబు ఆస్తిని బట్టి, డబ్బులను బట్టి, బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి నన్ను వర్షిప్ చేయడు. కానీ డెవిల్ అంటుంది అది ఉండబట్టే వర్షిప్ చేసాను. సో నీకు ఆ అపోహ ఉంది కాబట్టి అది తీసేయాలంటే ఇప్పుడు నేను వచ్చి చూపిస్తాను, నువ్వు నమ్మవు. కానీ ఇదిగో పలానా సీజేసంలో పలానా పాస్టర్ ఉన్నాడు, అతని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తా, గో అండ్ సీ. ఐ హ్యావ్ గివెన్ అథారిటీ. అతనికి ఇచ్చిన డబ్బు తీసేయి, అతనికి ఇచ్చిన ఆస్తి తీసేయి, అతనికి ఇచ్చిన మనుషులు తీసేసాయి. అతను వాగ్దానాలు అంటాడు, ప్రవచనాలు అంటాడు, దేవుడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, అద్భుతాలు అన్నీ అంటాడు కదా. అన్నీ ఒక్కొక్కటి తీసేసి జీరో చేద్దాం అతన్ని. అతన్ని ఇంకా దేవుణ్ణి దూషిస్తాడా, వర్షిప్ చేస్తాడంటే నేను దేవుణ్ణి వర్షిప్ చేయడానికి డిసైడ్ అయ్యాను. దట్స్ ద జోక్. ఎవడు ఉండని, ఎవడు ఉండకపోని, ఎవడు రాని, ఎవడు సపోర్ట్ చేయని, ఏమన్నా చేయని, తినడానికి ఉండని, ఉండకపోని, పచ్చడి మెతుకులు మేము తిన్నా అదే చెప్తున్నా. రోజు మా కండిషన్ అదే. వీఆర్ సోయింగ్ అండ్ సోయింగ్ అండ్ సోయింగ్ అండ్ వీఆర్ సోయింగ్. మాకు 10 రూపాయలు ఇస్తే దీనికి ఏదైనా పని పెట్టాలా, ప్రభు పని ఏదైనా చెయ్యాలా. ఆయన కోసం తప్పితే ఇంకొకటి వేరే ఆప్షన్ ఏం పెట్టుకోలేదు. ఒక్కటే చూస్ చేసుకున్నాను. నేను ఎన్ని కండిషన్, ఎన్ని సర్కమ్స్టాన్సెస్ వచ్చినా, ఏదొచ్చినా ఓపిక పడితే గ్రేట్ హానర్కి దేవుడే నా గురించి సాక్ష్యం చెబుతాడు, నీ గురించి సాక్ష్యం చెబుతాడు. జస్ట్ ఎండ్యూర్ ఇన్ దట్ పర్టికులర్ ప్రాబ్లం. దట్స్ జోబ్. All right, you may test him. That I like that statement.
ఆల్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రైట్ ప్లేస్, ఇన్ ప్లేస్. నౌ యూ కెన్ టెస్ట్ మై జాబ్. ఇప్పుడు నువ్వు జోబుని టెస్ట్ చేయి, పలానా సిస్టర్ని టెస్ట్ చేయి, పలానా బ్రదర్ని టెస్ట్ చేయి, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు టెస్ట్ చేయి. అయ్యా, నువ్వు వెళ్తున్న చిన్న సమస్య అది సమస్య కాదు. నీ విశ్వాసానికి, నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వానికి దేవుని దూషిస్తావా, దేవుని ప్రేమించి వర్షిప్ చేస్తావా అని చిన్న టెస్ట్, సవాలు దేవుడు విసిరాడు. అన్నీ బాగున్నప్పుడు యోబు వర్షిప్ చేస్తున్నాడు, అన్నీ కొన్ని తీసేసి చూస్తే చేస్తుందా లేదా అని టెస్ట్ పెట్టాడు. ఈ గ్యాప్లో ఒకటి జరుగుతుంది. అయ్యో, ఎంతకాలం యోబు దేవుని వర్షిప్ చేసేవాడు, ఇంతకాలం ఇంత గొప్పగా జరిగింది, యోబు పరిస్థితి ఏంది ఇలా అయిందని కొంతమంది జనాలు అనడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఉన్న బంధువులు, స్నేహితులు. ఆ తర్వాత మీరు కండిషన్ చదవండి ఉన్నది. తన సొంత బ్రదర్స్ బిట్రే చేసేసారు, పారిపోయారు, తన స్నేహితులు పారిపోయారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ట్రబుల్లో ఒక్కడు నిలవలేదు. మై గాడ్, దేవుడు తీసుకున్న నిర్ణయం చూసినావా? ప్రూవ్ చేయడానికి. దేనికి తెలుసా? నీ వ్యక్తిత్వము పాడవలేదు, నీ వర్షిప్ పాడవలేదు. నీకు అన్నీ బాగున్నప్పుడు వర్షిప్ ఎవడైనా చేస్తాడు. లూసిఫర్ అంటుంది ఎవడైనా చేస్తాడు. కానీ కొన్ని తీసేసి చూద్దాము, నిజంగా నువ్వు దేవుడు అని అంటాడా, నీ ముఖం మీదనే ఉమ్మేసి కర్స్ చేస్తాడా లేదా చూద్దాం. దట్స్ ద ఛాలెంజ్. హెవెన్లీ కోర్టులో మొత్తం కూర్చొని పిన్ డ్రాప్ సైలెంట్. పక్కనున్న లాయర్లందరూ కూడా ఏమనాలి చెప్పాలా? ఎవరితో ఏం మాట్లాడుతున్నామని అనాలా? నాకు తెలుసు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఆయనకు అర్థమవుతుంది. నన్ను వద్దని నిలగొట్టిండు కదా, చూద్దాం. నువ్వు మనుషుల గురించి ఎంత గవాయి దేరేనా, అభి దేకే, ఏదో అభి దేఖలే. నా సిస్టర్ జయశీలని టెస్ట్ చేద్దాం. షల్ వి టెస్ట్ అంటే దేవుడు అన్నాడు, ఆల్ రైట్ గో, నీకిష్టం వచ్చినట్టు చెయ్యి, కానీ అతన్ని మాత్రం నువ్వు ముట్టదు. దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్. గుర్తుపెట్టుకోండి, మిగతా ఫ్రైడే కవర్ చేస్తాను. దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్. ఫస్ట్ లెవెల్ ఎక్కడ డెవిల్ అటాక్ చేస్తుందంటే మనకు సంబంధించిన వాటన్నిటినీ ముడతాది. ఓకే, అవచనం కంప్లీట్ చేస్తే ముగించేద్దాం. Do whatever you want with everything he possesses. ఆయనకి కలిగిన దాన్ని ఏదైనా ముట్టు. అది జాబా, ఉద్యోగమా, ఇంకొకట, తన మనుషుల, ఫ్రెండ్సా, తన ఫ్యామిలీసా, తన బిల్లవర్డ్సా, తన చర్చ్కి వచ్చే మెంబర్సా, తన బ్యాంకులో ఎంప్లాయీసా, ఎవరన్నది చూడక నీ ఇష్టం. యోబుని తప్పితే ఎవరైనా ముట్టు నువ్వు పోయి. చెప్పాను కదా నా ప్రశ్న, అసలు యోబు భార్యను ఎందుకు ముట్టలేదు? అందులోనే ఇంకో ప్రశ్న, యోబు స్నేహితులను కూడా ఎందుకు ముట్టలేదు అని. యోబు స్నేహితులకి దానికి ఏం సంబంధం అని అనొచ్చు, కరెక్టే కావచ్చు. కానీ యోబు స్నేహితులే చాలా క్లోజు యోబు దగ్గర పనిచేసే వాళ్ళకంటే. కాబట్టి యోబు స్నేహితులు చనిపోలేదు, యోబు పనులు యోబు దగ్గర పనిచేసేటోళ్ళు చనిపోయారు. వాళ్ళని ఎందుకు ముట్టలేదు, వాళ్ళ భార్యను ఎందుకు ముట్టలేదు? లెట్స్ సీ ఆన్ ఫ్రైడే. రీడ్ ఇట్. ఎందుకంటే ఫ్రైడేకి ఎందుకు పెట్టినాడు? ఫ్రైడే దాని తర్వాతనే మనం దాన్ని వింటేనే ప్రేయర్ చేయగలం. బికాజ్ మన ప్రేయర్ మూమెంట్ కాబట్టి. యోబు భార్యను ముట్టలేదు, యోబు స్నేహితుని ముట్టలేదు. ఎందుకు ఎక్స్క్యూజ్ చేసింది డెవిల్ అనేది చూద్దాం. Do whatever you want with everything he possesses. 4 సీట్లే ఇచ్చింది, మరి అది ఎందుకు అనేది చూద్దాం. But don't harm him physically. ఆయన ఫిజికల్గా నువ్వు అతనైతే ముట్టడానికి ఫస్ట్ లెవెల్ ఎప్పుడైనా డెవిల్ గుర్తుపెట్టుకోండి. దేవుడు పర్మిసివ్ విల్ ఇస్తే ముందు ఆరోగ్యాన్ని ముట్టదు, నీ ఆస్తిని ముడుతుంది, నీ ఫ్రెండ్స్ని ముడుతుంది. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా? ఉన్నాము అంటే డెవిల్ ఎక్కడో వర్క్ చేస్తుంది. ఎక్కడ చేస్తుంది తెలుసా? బిజినెస్లో. నీ కాంటాక్ట్స్ రాకుండా చేస్తుంది, నీ కమ్యూనికేషన్ తీసేస్తుంది, నీ బెస్ట్ ఫ్రెండ్స్ని తీసేస్తుంది, నీ బెస్ట్ బిలవర్డ్స్ తీసేస్తుంది. వాళ్ళతో గొడవలు, కొట్లాట్లు, చాటింగ్లు ఇవన్నీ పెట్టగానే ఇప్పుడు యోబు దొరికిండు అని మళ్ళీ రిపోర్ట్ పట్టకపోదామని సెకండ్ టైంకి రెడీగా ఉన్నది. సీ, యు ఆర్ అండర్ టెస్ట్. ప్లీజ్, యు ఆర్ అండర్ టెస్ట్. నువ్వు ఆఫీస్లో ఉన్నావు, ఈజ్ టెస్టింగ్ యూ. మై బ్రదర్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆస్తి అంతస్తులు దేవుడు ఇస్తాడు. మనం కాపాడుకోవాల్సింది మన వ్యక్తిత్వం ఒకటే, మన నోటి మాట. డబ్బు దాసోహం అవుతుంది. నేను చెబుతున్నా మళ్ళీ, ఇది రెండోసారి నేను ఈ ప్లేస్లో చెప్పడం. డబ్బు దాసోహం అవుతుంది, సృష్టి దాసోహం అవుతుంది. మనం మెయింటైన్ చేయాల్సింది ఒకే ఒకటి,
మన వ్యక్తిత్వం, మన మాట, మన నిర్ణయం. దేవుడికి మాట ఇచ్చాను, నేను నీ సేవ చేస్తానని వచ్చాను. ఎట్లా చేస్తాడో చూద్దాం ప్రభు అని అన్నది. కొన్ని సంవత్సరాలు ముట్టలే నన్ను ముట్టి 3 years అయింది డెవిల్. ఎగ్జాక్ట్లీ నా I-20 కార్ ఇచ్చిన నెక్స్ట్ డే నుండి ఇట్ స్టార్టెడ్. నోబడీ నోస్, ఐ నో దట్, బికాజ్ అప్పటి నుంచి టెస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఎవ్రీవేర్ కొలాప్స్, వాట్ ఎవర్ ఐ టచ్. ఒకప్పుడు ముడితే ప్రాస్పర్ అయింది, ఇప్పుడు ముడితే కొలాప్స్ అవుతుంది. ఎందుకు తెలుసా? గ్రేట్ హానర్కి వేసిన పునాదులు అవి. కమాన్ సార్, లాస్ట్ క్వశ్చన్ చూపించండి, నేను ముగించేస్తాను. వీఆర్ వేస్టింగ్. So Satan left the Lord's presence. సో సాటన్ లెఫ్ట్ ద లార్డ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధి నుండి లీగల్గా పర్మిషన్ తీసుకొని, అగ్రిమెంట్ తీసుకొని, డాక్యుమెంట్స్ రాసుకొని ఏం చేసింది? 100 రూపీస్ నోటు మీద సీల్ వేసింది. 2 సంతకాలు పెట్టారు. పట్టుకొని లీగల్గా భూమి మీదకి. ఎందుకంటే మిగతా ఏంజల్స్ డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకు చంపావు అని అడగకూడదు, ఎందుకు ముట్టావు అని అడగకూడదు. చూడండి, యోబు దగ్గర పని చేసేవారు అందరు చనిపోయారు. ఇట్స్ ఆల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అగ్రిమెంట్స్. యోబు పొజెస్ చేసుకున్నది ఏదైనా చచ్చిపోవాలా. తీసేయి 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 తీసేయి, బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్. డబ్బులు తీసేసింది, ఆస్తిని తీసేసింది, ఫ్రెండ్స్ని తీసేసి, తన బిజినెస్లో పనిచేసేటోళ్ళని, చర్చి మెంబర్, ఎవ్రీథింగ్ మొత్తం టేక్ అవే. ఫర్ నో రీజన్. ఎన్ఎల్టీలో ఉంటే ఫర్ నో రీజన్ అందరు నన్ను విడిచిపెట్టిపోయారు, నేను ఎవరికి మొరపెట్టనయ్యా అని ఏడుస్తూ ఉంటాడు యోబు. One day when Job's sons and daughters were feasting at the oldest brother's house, a messenger arrived at Job's home with this news. Your oxen were plowing with the donkeys feeding beside them. When the Sabeans raided us, they stole all the animals and killed all the farm hands. I am the only one who escaped. Robberies జరిగినాయి, రాబరీ జరిగింది, దొంగతనం జరిగింది, బ్యాంక్ రాబరీ జరిగింది, మర్డర్స్ జరిగినాయి. అయితే నా క్వశ్చన్, ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి, వేస్ట్ చేయడం ఎందుకు. అయితే డెవిల్ ముడితే దొంగలు వచ్చి పడ్డారు. మనం దాన్ని ఏమంటాం, తర్వాత కంటిన్యూషన్ ఏమంటుందంటే, ఆకాశం నుండి అగ్ని వచ్చి వీటన్నిటిని చంపేసిందని ఉంటుంది. దాన్ని ఏమంటాం? న్యాచురల్ కలామిటీ, న్యాచురల్ డిజాస్టర్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. డెవిల్ అటాక్ చేసే విధానం చూస్తే ఇది న్యాచురల్గా జరిగిందని, అంటే దాని ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకనియదు. ఇది న్యాచురల్గా జరిగింది. కార్ యాక్సిడెంట్ అది, నో అగ్రిమెంట్స్ ఉన్నాయి పైన. మీరు తర్వాత అన్ని చదివి చూడండి మీరు. ప్రతిది ఒక డిజాస్టర్. డెవిల్ ముట్టిందా? ముట్టలేదు. దొంగలు వచ్చారు, గొర్రెలు ఎత్తకపోయారు. దొంగలు వచ్చారు, ఒంటెలు ఎత్తకపోయారు. దొంగలు వచ్చారు, అన్నిటిని పట్టుకొని పోయారు. పనులను చంపారు. నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చినాను అంటాడు. అలాగ ప్రతిదీ పోయింది. లాస్ట్కి సుడిగాలు వచ్చింది. మై లాస్ట్ క్వశ్చన్, మై సిస్టర్, మై బ్రదర్. సుడిగాలు వచ్చి వాళ్ళ ఇంటి మీద పడ్డది. నాకు తెలిసి యోబు అంత రిచ్ పర్సన్ తూర్పు దేశంలో ఎవరు లేరు అని టెస్ట్ మని ఇచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు ఎలా ఉండాలి చెప్పండి? ద స్ట్రాంగెస్ట్ హౌస్ కదా, రిచ్ మ్యాన్, రిచ్ ప్యాలెస్. సింపుల్గా ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, ఏం లేదు బ్రదర్, ఇలా చిన్న బాత్రూమ్ బయట కాలు జారంగానే ఇట్లా పడ్డాడు, చనిపోయాడు, చెయ్యిరిగింది. అరే ఒక్కోసారి ఇట్లా కింద పడ్డ, జస్ట్ ఇక్కడ తగిలించి చనిపోయాడు. బాడీ అంతా బాగానే ఉంది. అంత పెద్ద ఇంటికి, ప్యాలెస్కి, కింగ్స్ ప్యాలెస్ ఇంటికి, తూర్పు దేశంలోనే రిచెస్ట్ మ్యాన్, ఆ ప్యాలెస్కి, ఆ ఋషికొండకి, ఆ ప్యాలెస్కి వచ్చింది సుడిగాలి, వచ్చి పడ్డది. సుడిగాలికి ఇల్లు కూలిపోయింది. చదువుదాం ఆ మాట, చూడండి ఆ మాట. 19 వచనం, 18-19. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసము పానము చేయుచు ఉండగా, 19వ వచనం, గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు, అదేనా గుడిసెన సుడిగాలికి పడిపోవడానికి, పెద్ద పెద్ద గాలి వస్తేనే ఇదే పడలేదు. యు సీ ద స్పిరిట్ బిహైండ్ ఇన్ ద స్మాల్ వైల్డ్ విండ్. చిన్నది అంత పెద్ద ప్యాలెస్ని పడేసింది. మనకు అర్థం కాదు, చిన్న సమస్యే కొన్ని కోట్ల రూపాయల హాస్పిటల్లో ఖర్చు పెడతారు. మనకు అర్థం కాదు, అసలు బుర్రపాడైతుంటుంది. ఏమైంది ఏమో తెలియదు.
ఆన్సర్స్ లేవు. ఇస్ ద లైఫ్. ప్రతిది కూడా డెవిల్ డిస్ట్రాయ్ చేయాలంటే ఫిజికల్గా అయితేనే నీకు దెబ్బ తగులుతుంది. ఒక ఫ్రెండ్, ద బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, నీకు నీ నుంచి తీసేసాడు, అసలు కారణమే లేదు, నీకేమనిపిస్తుంది చెప్పండి? లోపల 3-4 రోజులు కాదు, 2 నెలలు మా అన్నం తినవు, తింటావా? ఇంపాసిబుల్. ఫిజికల్గా నిన్ను ఎఫెక్ట్ చేస్తేనే నువ్వు దేవుణ్ణి దూషిస్తావని తెలుసు కాబట్టి దాని ఎవిడెన్స్ స్పిరిచువల్గా కనపడనేకుండా, స్పిరిచువల్గా అసలు రాదు, అది ఫిజికల్గా వచ్చి తీసేయడం అనేది ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, దేవుడు అగ్రి అయిన తర్వాత నీ దగ్గర నుండి ఏదైనా పోతుంది అంటే గ్రేట్ హానర్ వస్తుంది అని అర్థం. సో జస్ట్ మెయింటైన్ యువర్ ఇంటిగ్రిటీ, మెయింటైన్ యువర్ క్యారెక్టర్, కీప్ ప్రైజింగ్ గాడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, గివ్ థ్యాంక్స్ టు గాడ్. That's it. Let's honor God. I like Job, and ఈ రోజు నుండి జోబుని రీస్టోర్ చేసిన దేవుడు మనల్ని రీస్టోర్ చేయబోతున్నాడు. Father, in the name of Jesus, we decree and declare, let the power of the Holy Spirit strengthen us and have mercy on us in the end time. Oh, thank you, Lord. ఈ టెస్ట్లో మేము పాస్ అవుతాం. అండ్ వీ చూస్ దిస్ గాడ్ టు హానర్ ఇన్ అవర్ ప్రాబ్లం. మా ప్రతి కండిషన్లో ఈ దేవుడికి నేను హానర్ ఇస్తాను. హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్, యువర్ ప్రామిస్. షూర్లీ యూ విల్ సీ ద గ్రేట్ హానర్, గ్రేట్ riches and great promotion is about to arrive as a crown. May the Lord give us this strength. Oh, thank you, Jesus. Thank you, Jesus. We choose to bless your name on this earth. Amen.